గం గణపతియే నమః. ఓం గుం గురుభ్యో నమః. తిరుపతి పట్టణములోని రేణిగుంట నుండి మీ గుణబ్రహ్మ సరస్వతి. త్రిశక్తి భక్తి యూట్యూబ్ ఛానల్కు స్వాగతం. ఈ వీడియో ద్వారా వారరాశి ఫలాలని మార్చి మాసము 6వ తారీఖు నుంచి 12వ తారీఖు వరకు మేషరాశి మొదలు మీనరాశి వరకు ఆయా రాసుల వారికి గ్రహస్థితులు వాటి గోచారాన్ని ఆధారంగా చేసుకుని వారికి ఉన్నటువంటి పాజిటివ్స్ని అలాగే నెగిటివ్స్ని కూడాను చెప్పబోతున్నాను. అయితే ఈ వారంలో గ్రహాల యొక్క స్థితిగతులను చూసినట్లయితే వృషభములో రాహువు, వృశ్చికములో కేతువు, మకర రాశిలో శని, శుక్రుడు, కుజుడు, కుంభరాశిలో బృహస్పతి, సూర్యుడు, బుధుడు సంచరించగా మేషములో చంద్రుడు ఉండడము, ఆ తర్వాత వృషభంలోకి గోచారం చేయడము, ఆ తర్వాత మిథునంలో కూడా గోచారం చేయడం అనేది జరుగుతుందండి. ఈ వారం అంతా కూడాను 3 రాశుల్లో చంద్రుని సంచారం ఉంటుంది. చంద్రుని సంచార ఫలితంగా ముఖ్యంగా కన్యా రాశి వారికి, తులారాశి వారికి, అలాగే వృశ్చిక రాశి వారికి చంద్రాష్టమం నడుస్తుందండి. ఆ సందర్భంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అన్న విషయాలను కూడాను ఈ యొక్క వీడియో ద్వారా మీకు తెలియజేయడం అనేది జరుగుతుందండి. అయితే ప్రత్యేకంగా ఒక విషయాన్ని మీకు తెలియజేయాలి. అదేమిటంటే మా యొక్క త్రిశక్తి పూజా మందిర్లో ప్రతి ఆదివారం కూడాను శ్రీచక్ర భవిష్యత్ దర్శన్ ద్వారా నేరుగా వస్తున్నటువంటి భక్తులకు కావచ్చు, లేదా ఫోన్ అపాయింట్మెంట్ ద్వారా తీసుకున్నటువంటి సమయానికి వారు ఫోన్ చేసినా కానీ ఒక క్వశ్చన్కి ఆన్సర్ ఇవ్వడం అనేది జరుగుతూ ఉంది. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉండి ఒక క్వశ్చన్ మాత్రమే వారి యొక్క విషయాల గురించి తెలుసుకోవాలనుకుంటే 250 రూపాయలు లేదా అంతకంటే ఎక్కువ మీకు తోచినటువంటి పైకాన్ని మాకు అందించి అమ్మవారి యొక్క కైంకర్యానికి, మా శిష్య బృందం యొక్క పోషణకు, అలాగే ఇతర అవసరాల కొరకు ఆ యొక్క ధనాన్ని వెచ్చించడం అనేది జరుగుతూ ఉంది. ఎలాగో మా దగ్గర జ్యోతిష్య పరిశీలన చేసుకోవడానికి మన దేశంలోనే కాదు ఇతర దేశాల వారు కూడాను మమ్మల్ని ఆదరిస్తూ పోషిస్తున్నారు కాబట్టి అది మా యొక్క జీవన శైలికి, జీవనానికి సరిపోతుంది. మా యొక్క త్రిశక్తి పూజా మందిర్లో జరుగుతున్నటువంటి హోమాదులు కావచ్చు, లేకపోతే అక్కడ ఉన్నటువంటి శిష్య బృంద పోషణ కావచ్చు, మేము ప్రతి ఆదివారము ఈ విధంగా శ్రీచక్ర భవిష్యత్ దర్శనం ద్వారా రాలేని వారికి కానీ లేదా నేరుగా వచ్చినటువంటి వారికి కానీ అందించే ఒక ప్రశ్నకు సమాధానము, దాని ద్వారా వచ్చే మాకు పైకము ఈ విధంగా ఉపయోగించుకుంటున్నందుకు, అందుకు మీరు సహాయపడుతున్నందుకు చాలా సంతోషంగా ఉందండి. మా యొక్క ప్రేక్షక దేవుళ్ళందరూ కూడాను దానికి మేము రుణపడి ఉన్నామని కూడా చెప్పగలను. మేషరాశికి చెందినటువంటి వారికి ఈ వారంలో అంటే 6వ తారీఖు నుంచి మార్చి 6 నుంచి 12వ తారీఖు వరకు ఏ విధంగా ఉందో మనం చూడబోతున్నాం. ఈ మేషరాశి, మేష లగ్నానికి చెందినటువంటి వారికి ముఖ్యంగా ఒక గుణం ఉంటుంది. అదేమిటంటే ఏ విషయాన్నైనా బయటికి చెప్పేస్తారు వీళ్ళు. అందువలన వీరి యొక్క పనులన్నీ కూడా సగంలో ఆగిపోతుంటాయి. దీనిని గమనించి మీరు హెచ్చరికగా ముందుకెళ్తే మంచిది. ఇది జీవితకాలం సంబంధించిన రహస్యము, ఈ వారానికి మాత్రం సంబంధించింది కాదు. జీవితకాలం ఈ యొక్క అప్డేట్ని మీరు తెలుసుకొని కానీ ముందుకెళ్తే మంచి ఫలితాలు వస్తాయి. అయితే ఈ వారంలో మేష రాశ్యాధిపతి అయినటువంటి కుజుడు మీ అష్టమ స్థానానికి కూడా అధిపతి అయ్యి ఇప్పుడు దశమ స్థానంలో సంచారాన్ని కొనసాగిస్తున్నారు. అక్కడ జీవన స్థానానికి అధిపతి అయినటువంటి శని కూడా ఉన్నారు. అలాగే 2 మరియు 7 స్థానాలకి అధిపతి అయినటువంటి అంటే మారక స్థానాలకి అధిపతి అయినటువంటి శుక్రుడు కూడా ఉన్నారు. ఇక్కడ మారక స్థానము అంటే ఏమిటంటే 2, 7 అంటారు. ఎవరి యొక్క జాతకంలోనైనా కానీ పరిశీలించుకోవచ్చు. మారకాధిపతి అయినటువంటి శుక్రుడు కుజునితో సంచారం చేయడం, అక్కడ శని ఉండడం జరిగింది కాబట్టి
మీరు జీవనాన్ని కొనసాగే సమయంలో అన్ని కూడాను ఆటంకాలు ఈ యొక్క వారం రావడానికి అవకాశం కనబడుతూ ఉంది. అయితే ఈ ఆటంకాల నుండి బయటపడాలంటే ఏం చేయాలంటే మీరు మీ యొక్క భాగస్వామి భార్య కావచ్చు, లేదా మీకు ఎవరైతే శ్రేయోభిలాషులుగా ఉండి సలహాలు ఇస్తారో వారి మాట వింటూ ముందుకు వెళ్ళాలి. ఇది గమనార్హం కూడా. అలాగే శుక్రుడు గాని కుజుడు గాని ఇద్దరు కూడాను ఉత్తరాషాఢ నక్షత్రంలోనే సంచరిస్తారు వార ప్రారంభంలో. ఈ ఉత్తరాషాఢ నక్షత్రం అనేది ఎవరిదంటే సూర్యుని యొక్క నక్షత్రం, సూర్యుని అధీన నక్షత్రం. అందులో సంచారం చేసినప్పుడు ముఖ్యంగా ఉష్ణతత్వాన్ని కలిగినటువంటి కుజుడు అక్కడ ఉచ్చ పొందడం జరిగింది. ఇక్కడ మకరంలో, అంటే మీ యొక్క 10వ స్థానంలో. కాబట్టి సూర్యుడికి కుజుడికి శత్రుత్వం ఉండదు, మిత్రులు వాళ్ళిద్దరు. కాబట్టి సూర్యుని యొక్క నక్షత్రంలో కుజుడు ఉండడం పెద్దగా ఇబ్బంది కలదు. కానీ శుక్రుడు గాని ఉంటే మనకు ఒకటి లాభం రావడం, ఒకటి నష్టం రావడం జరిగే అవకాశం ఉంది. ఇవి రెండు కూడా కంజంక్ట్ అయినాయి, దగ్గర డిగ్రీలో ఉన్నాయి. కాబట్టి ఇందులో జాగ్రత్తలు తీసుకోవాలి. ముఖ్యంగా మీ భాగస్వామి యొక్క ఆరోగ్యంలో జాగ్రత్తగా ఉండాలి. ఇందులో ముఖ్యంగా శని కూడా అందులో ఉన్నారు కాబట్టి జీవనానికి ఏమి కొద ఉండదు. అలాగే 11వ స్థానంలో చూసినట్లయితే మీ రాశికి 9, 12వ భావాధిపతి అయినటువంటి బృహస్పతి ఉండడము, అక్కడ సూర్యుడు కూడాను ఉండడం జరిగింది. బుధుడు 6వ తేదీ అక్కడికి వెళ్ళారు. అంటే ఈ బుధుడు వచ్చి మీ యొక్క తృతీయ షష్టమ అధిపతి అవ్వడము, సూర్యుడు పంచమాధిపతి అవ్వడం జరిగింది. అయితే బృహస్పతి సూర్యులు ఇద్దరు కూడాను ఇక్కడ గురువు యొక్క అధీన నక్షత్రమైన పూర్వభద్రలో ఉన్నారు. చూడండి, ఇద్దరు ఒకే చోట ఉన్నారు. అలాంటి సందర్భం అంటే వారమంతా అక్కడే ఉంటారు, ఆ నక్షత్రంలోనే సంచారం చేస్తారు. కాబట్టి ఎలాంటి భయం లేదు. లాభాల మీద లాభాలు పొందడానికి మీకు అవకాశం ఉంది. మీ యొక్క తెలివితో జాబ్ను పొందుతారు. వృత్తి వ్యాపారాల్లోనూ ఉద్యోగాల్లో శ్రేష్ఠకరమైనటువంటి ఫలితాలు రావడానికి అవకాశం ఉంది. ఫ్రెండ్షిప్ బాగా డెవలప్ అవుతుందని కూడా చెప్పవచ్చు. అయితే రాహువు కేతువులు చూసినట్లయితే మీకు 2వ స్థానంలో రాహువు, 8వ స్థానంలో కేతు ఉండడం అనేది పెద్దగా యోగమైన ఫలితాలు ఇవ్వదు. ఆరోగ్య విషయంలో జాగ్రత్త పడాలి. మీరు మాట్లాడే ప్రతి మాటకు ఎదుటి వారి నుంచి కౌంటర్ వస్తుంది, సెటైర్లు వేస్తారు. దాన్ని మీరు తట్టుకోలేక కోపం అధికమైపోయి అనవసరమైన వాటిలో చిగురుకునే దానికి కూడా అవకాశాన్ని ఇవ్వడం అనేది జరుగుతుంది. అయితే ఇక్కడ 6 మరియు 7వ తారీఖుల్లో మీకు చాలా అనుకూలంగా ఉండబోతుంది. శ్రేయస్కరమైనటువంటి ఆహ్లాదభరిత జీవితము ఇవ్వడం జరుగుతుంది చంద్రుడు. అలాగే 8 మరియు 9వ తారీఖులో చూస్తే కుటుంబములో అనవసరమైనటువంటి గొడవలని ప్రేరేపించడం జరుగుతుంది. అమ్మ ఎంత వృద్ధురాలైనా కానీ ఆమె అమ్మ యొక్క ప్రేమను పొందనేటువంటి బిడ్డలు అమ్మకి కోపాన్ని తెప్పించడం జరుగుతుంది. అంటే అమ్మ పదవి నుండి రిటైర్ కాకుండా ఉండడం అనేది అది ఒక సమస్యగా మారుతుంది. మీకు భార్య వచ్చి ఉంటుంది, మీకు భర్త వచ్చి ఉంటారు, కానీ అమ్మ అనే పొజిషన్ నుండి మారకుండా వారు ఆ యొక్క కర్తవ్యాన్ని నిర్వహిస్తూనే ఉండడం వల్ల ఒక సమస్య ఏర్పడుతుంది. దీన్ని మీరు చక్కగా ట్యాకిల్ చేయాలి. అట్లా అమ్మని మనం కాదనుకోలేము, ఇలాగ భార్యని కానీ లేదా భాగస్వామి భర్తని కానీ కాదనుకోలేము కదా, అందుకని నేను చెప్తున్నాను. అలాగే ఇది ఎప్పుడు జరుగుతుందంటే 3 రోజులు జరుగుతుంది ఆ యొక్క సమస్యపూరితమైనటువంటి గొడవలు. అదేమిటంటే ముఖ్యంగా 8, 9, 10వ తారీఖుల్లో జాగ్రత్తగా ఉండాలి. కుటుంబంలో వ్యవస్థ చేరడానికి అవకాశం ఉంది. అలాగే 11, 12వ తారీఖులో చాలా అద్భుతంగా ఉంది. మీరు అనుకున్నటువంటి అన్ని ప్రయత్నాలు సక్సెస్ అవుతాయి. నూతనమైన ప్రయత్నాలు చేస్తే ఇంకా ముందుకెళ్ళడానికి అవకాశం ఉంటుంది. అశ్విని నక్షత్రానికి చెందినటువంటి వారికి ముఖ్యంగా వారి యొక్క మాట దురుసు వలన వారికి రాబోయే రాబడి కూడా తగ్గే అవకాశం ఉంది. కొద్దిగా మాటని మంచిగా చేసుకుని ముందుకెళ్ళండి. అలాగే భరణి నక్షత్రానికి చెందినటువంటి వారికి ఈ వారంలో ముఖ్యంగా మీకు 6, 7, 11, 12వ తారీఖులో అద్భుతమైనటువంటి ఫలితాలని ఇవ్వడం జరుగుతుంది. అలాగే కృత్తికా నక్షత్రానికి చెందినటువంటి వారికి ఈ వారంలో విశేషించి మనం పరిశీలించగలిగితే మీకున్నటువంటి ఆర్థిక పరిస్థితి మెరుగుపరచబడుతుంది. స్త్రీలకైతే అనుకూలంగా ఉంది. పురుషులు కొద్దిగా మాట దురుస్తనం వల్ల ఇబ్బంది పడే అవకాశం కూడా కనబడుతుంది. ఉద్యోగరీత్యా అనుకూలంగా కూడా ఉంటుంది. చిన్న చిన్న వృత్తుల్లో ఉన్నటువంటి వారికి అనుకూలము. విద్యార్థులకైతే చాలా వరకు మీకు ఉపయోగకరంగా ఉన్నటువంటి వారంగా చెప్పవచ్చండి. అయితే కొన్ని చిన్న చిన్న సమస్యలను తొలగించుకొని మనం ముందుకు వెళ్ళాలనుకుంటే తప్పనిసరిగా గణపతిని అధికంగా ఆరాధన చేయండి, ఉత్తమ ఫలితాలు వస్తాయండి.
వృషభ రాశికి చెందినటువంటి వారికి ఈ వారంలో ముఖ్యంగా తెలియజేయాల్సింది ఏమిటంటే, మీ యొక్క వృత్తి ద్వారా కానీ, ఉద్యోగము ద్వారా కానీ, వ్యాపారం ద్వారా కానీ ఏదేని రాబడి వస్తుంటే ఆ రాబడికి సంబంధించినటువంటి లాభాల్ని ఎవరికి బయటికి బాహాటంగా చెప్పకూడదు. ఒకవేళ నాకు ఈ వారంలో ఒక 50,000 రాబోతుంది, ₹1,00,000 రాబోతుంది అని ఎవరికైనా చెప్పి కానీ ఆ కార్యము ముగించక మునిపే చెప్తే రావాల్సిన డబ్బు చేతికి అందింది నోటికి అందని పరిస్థితి కూడా కలిగే అవకాశం మెండుగా కనబడుతుంది. ఇందులో మాత్రం మీరు జాగ్రత్త పడాలి. అయితే మీరు చేయవలసింది ఏమిటంటే, ఈ వారంలో మీ రాశ్యాధిపతి అయినటువంటి శుక్రుడు షష్ఠమ స్థానానికి కూడా అధిపతి అయ్యి ఇప్పుడు మీ రాశికి భాగ్యస్థానంలో సంచారం చేయడము, అది కూడాను ముఖ్యంగా వ్యయ సప్తమాధిపతి అయినటువంటి కుజుంతో కలిసి ఉండడం జరిగింది. తత్ఫలితంగా ఇక్కడ ముఖ్యంగా చెప్పవలసింది ఏమిటంటే, 7 అనేది భాగస్వామి స్థానం కదా, కానీ అక్కడ కేతు అనే గ్రహం అనేది కూర్చొని ఉండడం జరిగింది. అయితే దాని ఇంపాక్ట్ ఎక్కడ పనిచేస్తుందంటే, మీ యొక్క భార్యాభర్తల మధ్య చిన్న చిన్న పొరపచ్చులను ఏర్పాటు చేయడం అనేది జరిగే అవకాశం ఉంటుంది. మీ కుటుంబంలో ఉన్నటువంటి మీ శ్రేయోభిలాషులు కావచ్చు, లేదా తండ్రి స్థానంలో ఉన్నటువంటి వారి యొక్క ఆదరణ తీసుకుని ముందుకెళ్తే సమస్య అయితే ఉండదు. ఇక్కడ శుక్రుడు గాని అలాగే కుజుడు గాని ఇద్దరు కూడాను వార ప్రారంభంలో చూసినట్లయితే ఉత్తరాషాఢ నక్షత్రం అంటే సూర్య నక్షత్రంలో సంచారం చేయడము, ఆ తదుపరి వచ్చే రోజుల్లో ఈ వారంలోనే మళ్ళీ చంద్రుడి నక్షత్రమైనటువంటి శ్రవణంలో సంచారం చేస్తారు. అప్పుడు కొన్ని ఇబ్బందులు రావడము, అంటే మనం ఏది చెప్పినా గానీ వ్యతిరేకమైనటువంటి ఆలోచనల్ని, మనం ఏదైనా నూతనంగా వ్యాపారాన్ని ప్రారంభించాలనుకున్నా గానీ ఏదో ఒక కొర్రి అనేది ఏర్పడడం అనేది జరిగే అవకాశం ఉంటుంది. తండ్రి యొక్క ఆరోగ్యాన్ని ఇక్కడ కంపల్సరీగా కాపాడుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఈ వృషభ రాశికి చెందినటువంటి వారు ఇతర దేశాల్లో ఇప్పుడు మనకి యుద్ధాలు జరుగుతున్నాయి. యుక్రెయిన్ లో యుద్ధం జరుగుతుంది. అక్కడ రష్యా సంబంధమైనటువంటి వారు అటాక్ చేస్తున్నారు. అక్కడ ఉన్నటువంటి విద్యార్థులు, ఉన్నత విద్యను అభ్యసిస్తున్న విద్యార్థులు చాకచక్యంగా మాట్లాడాలి. ఈ సందర్భంలో పొరపాటున మాట్లాడి లేదా అనవసరమైనటువంటి యాక్షన్లు తీసుకున్నా చాలా ఇబ్బందికరమైనటువంటి సంఘటనలు ఎదుర్కొనే అవకాశము ఈ వృషభ రాశి వారికి అధికంగా కనబడుతుంది. అది కూడా ఉన్నత విద్య కొరకు వెళ్ళినటువంటి వారు. ఇది గమనార్హం, మీరు గమనించాలి కూడా. అదే 10వ స్థానంలో అష్టమాధిపతి లాభాధిపతి అయినటువంటి బృహస్పతి, మీ చతుర్థాధిపతి అయినటువంటి సూర్యుడు కూడా కూర్చొని ఉన్నారు. అదే సమయంలో పంచమ మరియు ద్వితీయాధిపతి బుధుడు కూడా అక్కడ ఉన్నారు. దీనివల్ల ఏమిటంటే, మీకు గమనించగలిగితే బృహస్పతి గాని సూర్యుడు గాని బృహస్పతి సంబంధమైన అధీన నక్షత్రమైన పూర్వభద్రాలోనే ఉండడం అనేది ఒక పాజిటివ్నెస్ ఇవ్వబోతుంది. వృత్తి వ్యాపారాల్లో చాలా అనుకూలంగా ఉంటుంది. మొత్తం మీద మీకున్నటువంటి అధికార దర్పము బాగా ప్రకాశిస్తుంది అనడంలో సందేహమే లేదు. కానీ సంతాన విషయంలో కొన్ని జాగ్రత్తలు తీసుకుని ముందుకు వెళ్ళవలసినటువంటి అవసరం ఉంటుంది. వారు తొందరపడి నిర్ణయాలు తీసుకుని వాహనాలని నడిపేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలని మాత్రం మీరు హెచ్చరించాలి. అదే సమయంలో ఇక్కడ కేతువు సమసప్తమ స్థానంలో ఉన్నప్పుడు కొంతమంది వృషభ రాశి వృషభ లగ్న చెందినటువంటి వారికి వారి భార్య ద్వారా లేదా భర్త ద్వారా సంతృప్తికరమైనటువంటి పడక జీవితాన్ని పొందలేని స్థితిని కూడా ఇవ్వడం జరుగుతుంది. కొన్ని కేసుల్లో ఇరుక్కోవడం కూడా జరిగే అవకాశం ఉంది. ఇందులో మీరు జాగ్రత్త పడి ముందుకెళ్ళాలి. అయితే 6, 7 తారీఖుల్లో మాత్రము మీ యొక్క మాటలో ఉన్నటువంటి పొరపాట్ల వల్లనే అధిక పక్షంలో మీకు మానసిక ఒత్తిడి కలగడానికి అవకాశం ఉంటుంది. అదే మీకు 8, 9, 10వ తారీఖుల్లో చాలా బాగుంది. కానీ మీరు అమ్మ మాటని జవదాటని బిడ్డల్లాగా ఆ 3 రోజులు జీవించాల్సిన అవసరం కూడా ఏర్పడుతుంది. మీరు ఎక్కడ కూర్చోవాలనుకున్నా, లేయాలనుకున్నా, ఏం చేయాలనుకున్నా మొదట అమ్మ పర్మిషన్ తీసుకోవాలని ఆమె కండిషన్ పెడుతుంది. ఇది కొంతమందికి ఇష్టంగా ఉంటుంది, కొంతమందికి ఇష్టంగా ఉండదు కదా. అందువల్ల అలాగే 11, 12వ తారీఖులో చూసినట్లయితే కుటుంబానికి కావాల్సినటువంటి ఆర్థిక ఎదుగుదలను మీరు పెంపొందింపజేయడంలో అధిక శ్రమకు గురి అవ్వడమే కాకుండా మీ గురించి ఇన్నాళ్లుగా అపోహలతో ఉన్నటువంటి ఈ సమాజము మిమ్మల్ని పొగడడం కూడా మొదలు పెట్టడంలో సందేహమే లేదు. అయితే కృత్తికా నక్షత్రానికి చెందినటువంటి వారి కుటుంబాలలో ముఖ్యంగా వారు చేస్తున్న వృత్తి వ్యాపార వివిధ రంగాల్లో చాలా ఉన్నతికి రావడానికి అవకాశం ఉంటుంది. నూతన ప్రయత్నాలు సక్సెస్ అవుతాయి. అలాగే తదుపరి రోహిణి నక్షత్రానికి చెందినటువంటి వారికి ఈ వారంలో చూసినట్లయితే విశేషించి 8, 9, 10 తారీఖులు మాత్రం అదృష్టాన్ని ఇచ్చే రోజులుగా కనబడుతున్నాయి.
చాలా యోగవంతంగా ఉంది. అలాగే మీకు తదుపరి నక్షత్రమైనటువంటి మృగశిర గురించి తెలియాలి. ఈ మృగశిర నక్షత్రానికి చెందినటువంటి వారికి ఈ వారంలో ప్రత్యేకించి చూసినట్లయితే ఉద్యోగములో మీరు చాలా ఉన్నత స్థాయికి రావడానికి అవకాశం ఉంటుంది. అత్తగారితో అనుకూలత కూడా ఏర్పడుతుంది వివాహమైనటువంటి కోడళ్ళకి, ఇది గమనించవచ్చు. అయితే కొన్ని చిన్న చిన్న దోషాలను వాటిని తొలగించుకొని మనం ముందుకు వెళ్ళాలనుకుంటే ఈ వారంలో శివుని అధికంగా ఆరాధన చేయండి, ఉత్తమ ఫలితాలు వస్తాయండి. మిథున రాశికి చెందినటువంటి వారికి మిథున రాశ్యాధిపతి అయినటువంటి బుధుని, అలాగే కన్యా రాశి కూడా 4వ భావానికి కూడా అధిపతి అయినటువంటి బుధుడు ఇప్పుడు మీ రాశికి అష్టమ స్థానంలో అష్టమాధిపతి అయినటువంటి శనితో కలిసి ముఖ్యంగా మీ రాశికి లాభ మరియు షష్ఠమాధిపతి అయినటువంటి కుజునితో కలిసి కూడా సంచారం చేయడం అనేది జరుగుతూ ఉంది. ఇది గ్రహాల యొక్క పొజిషన్. అయితే దీనివల్ల మనకి ఏమి ఫలితాలు వస్తాయి అంటే, మొదటే మిథున రాశి మిథున లగ్నానికి చెందినటువంటి వారు విశేషించి చూసినట్లయితే వీరికి ఒక డిసిషన్ తీసుకోవడంలో చాలా వెనకంజ వేయడం జరుగుతుంది. ఎందుకంటే ద్విస్వభావ రాశి, నో డిసిషన్ మేకింగ్ అనేది ఉంటుంది. దేన్నైనా ఒక దాన్ని నిర్ణయించుకొని ముందుకెళ్ళి గోడ మీద పిల్లిలాగా ప్రవర్తిస్తారు. ఆ తత్వం నుంచి బయటికి పడితే వీళ్ళకి సక్సెస్ అనేది దగ్గర ఉంటుంది, కానీ ఎక్కడో ఎదుగుతుంటారు. ఇది వీళ్ళు డిఫాల్ట్ అయినటువంటి ఒక డ్రాబ్యాక్ అని కూడా చెప్పొచ్చు. అయితే ఈ సందర్భంలో అష్టమములో అది కూడాను శుక్రుడు కుజుడు ఇద్దరు కూడాను సూర్య సంబంధమైన నక్షత్రమైనటువంటి ఉత్తరాషాఢలో సంచారం చేయడం జరిగింది. కాబట్టి ఎక్కడికైనా ప్రయాణం చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. కాలుకు సంబంధమైనది కానీ లేదా మోకాలకు సంబంధమైనది కానీ అబ్డామన్కి అంటే ఈ నడుముకి కింద భాగాలకు సంబంధించినటువంటి అవయాలలో ఏదేని లోపం సంభవించే అవకాశం కూడా కనబడుతుంది. దీన్ని చక్కగా మీరు ట్రీట్మెంట్ ద్వారా సరిదిద్దుకొని చేయాల, ముందుకెళ్ళాల. అయితే భాగ్యస్థానం ఇక్కడ బలపడింది. భాగ్యస్థానంలో మీ రాశికి తృతీయాధిపతి అయినటువంటి సూర్యుడు, సప్తమ మరియు దశమాధిపతి అయినటువంటి బృహస్పతి సంచారము చాలా యోగవంతంగా ఉంది. అది కూడాను గురువు అధీన నక్షత్రమైనటువంటి పూర్వభద్రాలోనే ఇద్దరు కూర్చొని ఉండడము మీకు చాలా అద్భుతమైనటువంటి యోగాల్ని ఈ రెండు గ్రహాలు ఇస్తాయి. అది ముఖ్యంగా ఉన్నత విద్యలో కావచ్చు, ఆధ్యాత్మిక చింతనలో కావచ్చు, మంచి గురువు మీకు లభించడంలో కావచ్చు, అలాగే మీ దూర ప్రయాణాలకి ప్రయత్నం చేసే విధానంలో కావచ్చు, ఏదైనా ధర్మ పూరితమైనటువంటి పనులు చేయడము, ఒక హోమంలో పాల్గొనడం, ఇలాంటి వాటికి కూడా అనుకూలంగా ఉందని చెప్పొచ్చు. అయితే అక్కడ చతుర్థాధిపతి అయినటువంటి బుధుడు కూడాను మీ భాగ్యస్థానంలో సంచారం చేయడం కలిగింది. కాబట్టి ఇన్నాళ్ళుగా మీరు మీ యొక్క మిథున రాశికి చెందినటువంటి వారి కుటుంబాల్లో ఎవరైనా విడిపోయి భార్యాభర్తలు ఉన్నా లేదా తల్లిదండ్రులు ఉన్నా కానీ కలుసుకునే యోగాన్ని ఈ గ్రహాలు అందించడంలో ఎలాంటి సందేహమే లేదు. అయితే రాహువు మీ రాశికి ముఖ్యంగా వ్యయ స్థానంలోను, కేతువు షష్ఠమ స్థానంలో సంచారం చేయడము మంచి ఫలితాలు ఇవ్వడానికి అవకాశాలు కనబడుతున్నాయి. కానీ ఒకటి మాత్రం మీరు గ్యారెంటీగా అర్థం చేసుకోవాలి, రాహు కేతువులు మోస్ట్లీ మంచి కంటే చెడ్డని ఇస్తాయని అనేక గ్రంథాల్లో ఉన్నాయి. కానీ కొన్నింటిని మనం ఉపయోగించుకునే విధానాన్ని బట్టి అది పాజిటివ్ గా మారుతుంది. ఇక్కడ రాహువు 12వ స్థానంలో సంచారం చేయడం వలన ఇతర దేశాల్లో నివసిస్తున్నటువంటి వారి విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. డబ్బులు సంపాదించినది అలాగే పొదుపు చేసుకోవాలి, కానీ మనమే కదా సంపాదిస్తాం, మనమే కదా ఖర్చు పెట్టాలి అన్నటువంటి అహంకారపూరితమైనటువంటి ధోరణిలో వెళితే చేతిలో చిల్లి పైసా కూడా నిలబడకుండా మీరు తీసుకెళ్లిన అప్పును కూడా తీర్చలేని పరిస్థితిలో ఉండడానికి అవకాశం ఉంటుంది. కేతువు ఇక్కడ మీకు షష్ఠమ స్థానంలో ఉండడం వల్ల అప్పు ధారాళంగా దొరుకుతుంది, కానీ అప్పును తీర్చగలిగే స్తోమత రాకపోవడము, అప్పు పెరగడము, చక్రవడ్డీ ప్రకారంగా అవి ఎక్కువ రెట్టింపు అవడము, దాన్ని తీర్చలేని పొజిషన్లో మీ యొక్క వస్తు వాహనాలని అలాగే ఇంటిని కూడా తాంకా పెట్టవలసిన పరిస్థితి కూడా కనబడతా ఉంది. ఇది గమనించాలి మీరు. అయితే 6, 7 తారీఖుల్లో విశేషించి చెప్పాలంటే మీకు అధికమైనటువంటి లాభాలు రావడానికి అవకాశం ఉంది వృత్తి వ్యాపారాల్లో. అయితే 8, 9, 10 తారీఖులో చూసినట్లయితే వ్యయం అధికంగా ఉంటుంది. అది కూడాను మీరు సంపాదించిన ధనాన్ని ఏదో ఒక దానికి ఖర్చు పెట్టవలసిన పరిస్థితి ఏర్పడుతుంది. అయితే మీకు విశేషించి చెప్పాలంటే 11, 12వ తారీఖుల్లో అదృష్టం కలిసి రాబోతుంది. మీ తెలివితేటల వల్లనే మీరు గొప్ప స్థాయికి రావడానికి అవకాశం కనబడతా ఉంది. మృగశిర నక్షత్రానికి చెందినటువంటి వారి యొక్క కుటుంబములో తండ్రి యొక్క
ఆరోగ్య విషయంలో హార్ట్ అటాక్ కానీ, మొలలు కానీ, లేకపోతే ముఖ్యంగా ఈ యొక్క లివర్ సంబంధమైనటువంటివి, బ్రెయిన్ లో క్లాట్స్ ఫామ్ అయ్యి ఇబ్బంది పడుతున్నటువంటి తల్లిదండ్రులలో ముఖ్యంగా తండ్రిని చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. అయితే ఆరుద్ర నక్షత్రానికి చెందినటువంటి వారి కుటుంబాలలో చూసినట్లయితే ఈ వారంలో స్త్రీలకు అనారోగ్య హేతువులు కనబడుతున్నాయి, జాగ్రత్తగా ఉండాలి. అలాగే పునరుషు నక్షత్రానికి చెందినటువంటి వారి కుటుంబాల్లో మనం మెయిన్ గా గమనించినట్లయితే తండ్రి యొక్క ఆదరణ తక్కువ అవ్వడము, అలాగే తల్లి కూడా అనారోగ్యం కలగడం జరుగుతుంది. అప్పుడు మీరు చాలా చింతకు లోనవుతారు. కానీ భయపడాల్సిన అవసరం లేదు. మీరు ఈ వారంలో ముఖ్యంగా శని భగవాన్ని ఆరాధన చేయండి, ఉత్తమ ఫలితాలు రావడానికి అవకాశం ఉంటుందండి. కర్కాటక రాశికి చెందినటువంటి వారికి ఈ వారంలో చాలా వరకు అనుకూలమైనటువంటి వాతావరణం అనేది కనబడుతుందనడంలో సందేహమే లేదు. ఎందుకంటే ఇప్పుడు చంద్రుడు 10, 11 స్థానాల్లో మరియు 12వ స్థానంలో కూడా సంచారం చేసినప్పటికీ మీకు చాలా వరకు అనుకూలంగానే ఉన్నాయి. అంటే లాభస్థానంలో 6, 7 తారీఖుల్లో ఈ యొక్క చంద్ర భగవానుడు సంచారం చేయడము, మీకు లాభాలు ఏదైనా వస్తుంటే ఇప్పుడు నాకు అవసరం లేదు మళ్ళీ చూద్దాంలేని మాత్రం వదలకుండా దాన్ని మొదట మీరు క్యాష్ చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. అలాగే మీకు 8, 9, 10 తారీఖుల్లో వృత్తి వ్యాపారాల్లో చాలా అనుకూలంగా ఉండడం జరుగుతుంది. అయితే ఆశకు మాత్రం ఎక్కువగా వెళ్లకుండా వచ్చిన దాంతో తృప్తి పొందుతూ ఉంటే ఆరోగ్యము బాగుంటుంది, తర్వాత తగిన విధంగా ఆదాయం కూడా వస్తుంది. ముఖ్యంగా 11, 12వ తారీఖుల్లో చూసినట్లయితే మీకు ఒకవేళ ఇతర దేశాలతో సంబంధం ఉండి అక్కడ నుంచి ఏదైనా డబ్బులు వస్తామంటే రావడానికి అవకాశం ఉంటుంది. లేదా ఇతర దేశాల్లో మీరు జీవిస్తుంటే అక్కడ ఖర్చులు తగ్గించి ముందుకెళ్తేనే మంచిది. దాన్ని శుభ ఖర్చులుగా మార్చుకుంటే అవసరమేమీ లేదు, బాధపడవలసిన అవసరం లేదు. ఇక్కడ మీ రాశికి ముఖ్యంగా చెప్పాలంటే తృతీయ వ్యయాధిపతి అయినటువంటి బుధుడు సంచారానికి పొందడం జరిగింది. అది కూడా అష్టమ స్థానంలోకి వెళ్ళడం జరిగింది. అక్కడ మీ ద్వితీయాధిపతి అయినటువంటి సూర్యుడు, అలాగే మీ షష్ఠమ మరియు భాగ్యాధిపతి అయినటువంటి బృహస్పతి కూడా ఉండడం జరిగింది. అయితే ఇక్కడ అష్టమ స్థానం అనడం వెంటనే ఏమవుతుందంటే దీన్ని అస్తంగన స్థానం అంటారు కదా. బృహస్పతి ఇక్కడ 8వ స్థానంలో గాని, సూర్యుడు 8వ స్థానంలో గాని ఉంటే పెద్దగా ఫలితాలు ఇవ్వరు. కానీ బుధుడు అయితే అష్టమ స్థానంలో ఉంటే ఉత్తమ ఫలితాలు ఇవ్వడానికి అవకాశం ఉంటుందని చెప్తుంది జ్యోతిష్ శాస్త్ర గ్రంథాలు. ఏ రీతిలో ఇస్తారంటే వీరు బృహస్పతి గాని, సూర్యుడు గాని ఆర్థిక ఇబ్బందులు కలిగించి అవమానాలు కలిగిస్తే బుధుడు మాత్రం పూర్వీకుల ఆస్తిని మీకు ఈ సమయంలో ఏదో ఒక రూపంలో తెచ్చి ఇచ్చడానికి అవకాశాన్ని కలిగిస్తారు. అయితే ఇక్కడ ఇంకొక విషయాన్ని మనం గమనించాల్సిన అవసరం ఏమిటంటే సమసప్తమ స్థానంలో మీ రాశికి సంబంధించినటువంటి 10వ భావాధిపతి అయినటువంటి కుజుడు, అలాగే మీ రాశికి పంచమాధిపతి కూడా అవడం జరిగింది. ఆయన ఇప్పుడు మీ రాశికి సప్తమ స్థానంలో సంచారం చేయడము, అలాగే మీ రాశికి ముఖ్యంగా చెప్పాలంటే లాభాధిపతి మరియు చతుర్థాధిపతి అయినటువంటి శుక్రుడు కూడా ఉన్నారు. వీరిద్దరు కూడా ఉత్తరాషాఢ నక్షత్రంలో వార ప్రారంభంలో ఉంటారు, సూర్యుని యొక్క నక్షత్రంలో. కాబట్టి ఉద్యోగం చేస్తున్నటువంటి వారికి అధిక విధంగా ప్రమోషన్ రావడము, వారు కోరిన చోటికి ట్రాన్స్ఫర్ అవడము, లేదా మీరు అప్లికేషన్ పెడితే అది వాళ్ళు యాక్సెప్ట్ చేయడం కూడా జరిగే అవకాశం కూడా కనబడతా ఉంటుంది. అయితే శని కూడా అక్కడ సమసప్తమ స్థానంలో ఉన్నారు కాబట్టి భాగస్వామి వ్యాపారాల్లో చాలా వరకు మీరు ఎంత నీతిగా ఉన్నా కానీ ఎదుటిగా ఉన్నటువంటి మీ యొక్క పార్ట్నర్ ఏం చేస్తారంటే దాన్ని మాల్కులేట్ చేసేసి తప్పుదారిలో వెళ్దాము, అందరూ చేసేది కదా మనం చేస్తాంలే అన్నట్టుగా అంటారు. దానివల్ల మీకు నష్టం వచ్చేదానికి అవకాశం కనబడతా ఉంది. మరి ఇంకొక విషయాన్ని మనం కూడా తీసుకోవాలి. ఇక్కడ రాహువు మరియు కేతువులు కూడా ఉన్నారు కదా. రాహు అయితే ఇక్కడ లాభస్థానంలో సంచారాన్ని కొనసాగిస్తున్నారు. పంచమ స్థానంలో ముఖ్యంగా కేతు ఉన్నారు. లాభస్థానంలో రాహుకేతువుల్లో ఎవరున్నా గానీ ఉత్తమ ఫలితాలు, ముఖ్యంగా రాహు గాని ఉంటే అధిక మొత్తంలో మీకు లాభాలను కలిగించే విధంగా ఉండడం అనేది జరుగుతుందండి. ఇది ఒక శాస్త్ర ప్రమాణం కూడాను. అలాగే చూసినట్లయితే ఈ వారంలో మీకు వృత్తి వ్యాపారంలో లాభాలు రావడానికి అవకాశం కూడా కనబడతా ఉంది. అయితే కేతు ఇప్పుడు పంచమ స్థానంలో ఉండడం వలన ఏదేని మీ యొక్క యాంబిషన్ నెరవేరకుండా పోవడానికి అవకాశం ఉంటుంది, ఏదో కొద్దిగా ఆటంకాల పరం అవడానికి అవకాశం ఉంటుందన్నమాట. అయితే మీకు ఈ సందర్భంలో 6, 7 తారీఖుల్లో సౌఖ్యవంతమైనటువంటి జీవితం ఏర్పడుతుందని మొదటే చెప్పాను కర్కాటక రాశికి సంబంధమైనటువంటి విషయాల్లో. అలాగే ఇక్కడ పునరుషు నక్షత్రానికి చెందినటువంటి వారికి ఈ వారంలో చాలా వరకు
భార్యాభర్తల మధ్య అన్యోన్యత 50-50గా ఉంటుంది. కానీ వివాహం చేసుకోవాలనుకున్నటువంటి వారికి వివాహ సంబంధాలు వచ్చి కూడా ఆగిపోయి ఉంటే అవి కంటిన్యూటీని పొందుతాయి. ముఖ్యంగా పుష్యమి నక్షత్రానికి చెందినటువంటి వారికి ఎవరైతే ఉంటారో వారు ఈ వారంలో అధికమైన లాభాలను పొందడం అనేది సంభవించబోతుంది. వీరి తెలివితేటలు, వీరి శ్రమ వీరికి అనుకూలించబోతున్నాయి అనడంలో సందేహం లేదు. స్త్రీలకైతే చాలా బెస్ట్గా ఉంది. అలాగా ఆశ్లేష నక్షత్రానికి చెందినటువంటి వారి యొక్క కుటుంబాల్లో చూసినట్లయితే మొత్తం మీద కొద్దిగా ఈతి బాధలు, కష్టాలు ఇవి కొన్ని తగ్గడానికి అవకాశం కనబడతా ఉంది. అయితే ఈ వారంలో మీరు అధికంగా దక్షిణామూర్తిని ఆరాధన చేయండి, ఉత్తమ ఫలితాలు రావడానికి అవకాశం ఉంటుందండి. సింహరాశికి చెందినటువంటి వారికి ఈ వారంలో ఏ విధంగా ఉంటుందంటే, ముఖ్యంగా సింహరాశి వారు అధిక పక్షంలో వారి యొక్క బిడ్డల గురించి అనేకమైనటువంటి కలలు కంటూ ఉంటారండి. అయితే వీరికి తండ్రి ద్వారా ప్రాప్తించే ఆస్తిపాస్తులు కానీ వీరికి దక్కకుండా పోవడానికి కూడా అవకాశం ఉంటుంది. అలాగే వీరు లాభాలని పొందే విషయంలో ముందుగానే ఎవరికైనా చెప్తే కూడాను అది కూడా వీరి చేతికి రాకుండా మధ్యలో ఆటంకపరిచే అవకాశం కూడా కనబడతా ఉంటుంది. అయితే ఈ వారంలో చూసినట్లయితే సింహరాశ్యాధిపతి అయినటువంటి సూర్యుడు మీ రాశికి సమసప్తమ స్థానంలో సంచారం చేయడము, అది కూడా పూర్వ పుణ్య స్థానానికి అధిపతి అయినటువంటి బృహస్పతితో ఉండడం జరిగింది. ఈ బృహస్పతి మరియు సూర్యులు ఇద్దరు కూడాను గురువు అధీన నక్షత్రమైనటువంటి పూర్వభద్రలో సంచరించడం చాలా అద్భుతమైనటువంటి ఫలితాలు ఇవ్వబోతున్నాయి. విద్యార్థులకైనా కావచ్చు, లేకపోతే వివాహం కావాల్సినటువంటి వారికి కావచ్చు, లేకపోతే కుటుంబంలో ఉన్నటువంటి భాగస్వామి వ్యవస్థలో ఏదైనా చిక్కులు, సమస్యలు ఏర్పడినా వాటన్నిటినీ మీ యొక్క పెద్దల సమక్షంలో వాటిని సామరస్యంగా పరిష్కరించుకునే కాలం అనేది కనబడతాం. ఉద్యోగరీత్యా ఉన్నతికి రావడానికి అవకాశం ఉంటుంది. ఇక్కడ ధనస్థానానికి అధిపతి మరియు మీ లాభాధిపతి అయినటువంటి బుధుడు కూడా సంచారం చేసి ఇక్కడ కూర్చో ఉన్నారు. తత్ఫలితంగా మీకు అధిక రాబడి రావడము, ఆ రాబడిని మీకు ఆశలు నెరవేర్చుకోవడానికి ఉపయోగించుకోవడం కూడా జరగబోతుంది అనడంలో సందేహమే లేదు. ఇక్కడ షష్ఠమ స్థానం చూసినట్లయితే, షష్ఠమ స్థానం అంటే 6వ స్థానంలో శని షష్ఠమాధిపతి అక్కడే ఉన్నారు. అక్కడికి మీ రాశికి ముఖ్యంగా 10వ భావాధిపతి మరియు తృతీయాధిపతి అయినటువంటి శుక్రుడు వచ్చి చేరడం జరిగింది. ఆ శుక్రునితో పాటు మీకు చతుర్థ భాగ్యాధిపతి అయిన కుజుడు కూడా కూర్చోండారు. అది కూడాను సూర్యుని యొక్క అధీన నక్షత్రం ఉత్తరాషాఢలో శుక్రం మరియు కుజులు కూర్చోవడం అనేది విశేషమైనటువంటి ఫలితాలని ఇవ్వడం జరుగుతుంది. జాబ్ రీత్యా అని ముఖ్యంగా మీ యొక్క సర్వీస్ పరంగా మీరు ఎక్కడైనా ఉద్యోగం చేస్తుంటారు, ఒక కంపెనీలో పనిచేస్తుంటారు, సక్సెస్ఫుల్గా ఉంటుంది. ఆ కంపెనీలోనే మీరు మీ జీతానికి తగిన విధంగా ఒక ఏమంటారు దీన్ని, ముఖ్యంగా లోన్కి అప్లై చేస్తారు. ఏదో ఒక ఇల్లు కట్టుకోవాలనుకుంటారు. ఆ ఇల్లు కట్టుకోవడానికి కావాల్సిన లోన్ని తక్కువ వడ్డీతో మీ యొక్క ఉద్యోగ యజమాని ఎవరైతే ఉంటారో, లేదా గవర్నమెంట్లో ఉంటే గవర్నమెంట్ సంబంధమైనటువంటి దిశలో వారు ఏం చేస్తారు, శాంక్షన్ చేస్తారు. ఇలాంటి అవకాశం కూడా కనబడుతుంది. ఆరోగ్యం బాగుంటుంది. ఇన్నాళ్ళుగా ఇబ్బంది పడుతున్నటువంటి అనారోగ్య సమస్యలు తొలగిపోతున్నాయి. స్త్రీలకు ముఖ్యంగా ఆరోగ్యము మంచిగా ఉండబోతుంది అనడంలో సందేహమే లేదు. అయితే ఇక్కడ రాహు 10వ స్థానంలో సంచారం చేయడం జరుగుతూ ఉంది. రాహు 10వ స్థానంలో సంచారం చేయడం ఒక విధంగా మంచి విధాలుగా మనం తీసుకునే నిర్ణయాలను బట్టి సక్సెస్ని ఇవ్వడం జరుగుతుంది. అయితే ఆశను ఎక్కువగా ప్రేరేపించడం వలన కొన్ని నష్టాలు కూడా ఇవ్వడం జరుగుతుంది. కేతు ఇప్పుడు 4వ స్థానంలో ఉండడం వల్ల తల్లి యొక్క ఆరోగ్యాన్ని మనం కాపాడుకోవాలి. వాహన సంబంధమైనటువంటి డాక్యుమెంట్స్ ముందర పెట్టుకొని మీరు ప్రయాణాలు చేయాలి, లేకపోతే కొన్ని ఇబ్బందులు రావడానికి అవకాశం ఉంటుంది. అయితే 6, 7 తారీఖుల్లో తెలియనటువంటి ఒక భయ ఆందోళన కలగడానికి అవకాశం కనబడుతుంది. దీన్ని మీరు జాగ్రత్తగా ముందు చేసినటువంటి కొన్ని అనారోగ్య సమస్యలు వచ్చినప్పుడు మీరుగా ట్రీట్మెంట్ తీసుకుంటారు చూడండి, అది విపరీతమయ్యే రియాక్షన్ ఇచ్చేస్తుంది. అందువలన అది మీకు భయాన్ని కలిగిస్తుంది. ఏమవుతుందో ఏమో, మన ఆరోగ్యం మనమే నిర్ణయాలు తీసుకున్నాం ఇన్నాళ్ళు. కానీ ఇప్పుడు డాక్టర్ దగ్గరికి వెళ్తే అక్కడ ఏమంటారంటే, మీరు ఎందుకంటే ఇలాంటి టాబ్లెట్స్ వాడినారు అని చెప్పడం జరుగుతుంది. ఏదో ఒక సైడ్ ఎఫెక్ట్ వచ్చి ఇబ్బంది అయ్యే విధంగా ఆ భయ ఆందోళన 6, 7 తారీఖుల్లో చూపించడం కనబడతా ఉంది.
అది 8, 9, 10వ తారీఖుల్లో సౌఖ్యవంతమైన జీవితము, కుటుంబంలో అధిక రాబడి రావడము, తల్లి యొక్క ఆదరణ పెరగడము, అలాగే మీ నాన్నకు సంబంధించినటువంటి కుటుంబ పరంపర ద్వారా మీరు ఇంతవరకుగా ఉన్నటువంటి వివాదాలు, వాగ్విదాలు అన్ని కూడా తొలగిపోయి వారి యొక్క సహాయ సహకారాలు అందడం కూడా జరుగుతుంది. అయితే ఇక్కడ ఇంకొక విషయం ఏమిటంటే, ఇంకా మీకు 11, 12వ తారీఖులో అనుకూలంగా ఉంది. మొత్తం మీద 5 రోజులు మీకు బ్రహ్మాండంగా ఉందని చెప్పొచ్చు ఈ సింహరాశి, సింహ లగ్నానికి చెందినటువంటి వారికి. అయితే మకా నక్షత్రానికి చెందినటువంటి వారి యొక్క విషయంలో చూసినట్లయితే, వీరు ఈ వారంలో ఎక్కడైనా కానీ షేర్ మార్కెటింగ్ ఇలాంటి వాటిలో ఇన్వెస్ట్ చేసేటప్పుడు మీ కుటుంబంలో పెద్దల్ని వారి సలహాలను తీసుకుని ముందుకెళ్తేనే మంచిది, లేకపోతే డబ్బు నష్టం అవుతుంది. అలాగా పుబ్బా నక్షత్రానికి చెందినటువంటి వారి కుటుంబాల్లో ఈ వారంలో చాలా వరకు స్త్రీలకి చాలా విజయవంతమైన జీవితం అనేది కనబడుతుంది. వారు ధైర్యంగా ముందుకు అడుగులు వేయడానికి అవకాశం ఉంది. అలాగే ఉత్తరా నక్షత్రానికి చెందినటువంటి వారి యొక్క కుటుంబాల్లో భాగస్వామి వ్యాపారాలు చాలా వరకు అనుకూలిస్తాయి. ఇంతవరకు పెట్టుబడి పెట్టేసేమే వెనక్కి రాలేదే ఆదాయం అనుకున్నటువంటి వారందరూ కూడా ఆదాయ అదృష్టాన్ని ఇవ్వబోయే విధంగా కనబడతా ఉంది. అయితే ఇంకా చిన్న చిన్న ఇలాంటి సమస్యలు తొలగించుకొని మనం ముందుకెళ్ళాలి అంటే మనం ఏం చేయాలంటే, ఈ వారంలో అధిక పక్షంలో వనదుర్గాదేవిని ఆరాధన చేయండి, ఉత్తమ ఫలితాలు వస్తాయండి. కన్యా రాశికి చెందినటువంటి వారికి ఈ వారంలో ఏ విధంగా ఉంటుంది చూసే మునుపు, కన్యా రాశి వారు ఎట్టి పరిస్థితుల్లో ఇన్సూరెన్స్ వేయకుండా ఉండడం మంచిది. అలాగే వీరికి వస్తున్నటువంటి ఆదాయము ఉద్యోగం ద్వారా, వృత్తి ద్వారా లేదా వ్యాపారం ద్వారా వస్తున్న ఆదాయాన్ని గురించి ఎవరికి చెప్పకుండా ఉంటేనే మంచిది. వీరికి వివాహమై ఉంటే తన యొక్క అత్త దగ్గర చాలా జాగ్రత్తగా ఉండాలి. మీ గురించి మంచిని చెడ్డని కలిపి ప్రపంచానికంతా పరిచయం చేసేస్తుంది. అందువల్ల మీరు డ్యామేజ్కి గురవడానికి అవకాశం ఉంటుంది. ఇది సీక్రెట్స్. అయితే ఈ మిథున రాశికి కూడాను, అలాగే కన్యా రాశికి అధిపతి బుధుడు అవడం జరిగింది. అంటే 1, 10 భావాలకి అధిపతి అయ్యి ఇప్పుడు మీ రాశికి ముఖ్యంగా పంచమ స్థానంలో కూర్చొని ఉండడం జరిగింది. కాబట్టి మంచి ఫలితాలు రావడం జరుగుతుంది. అయితే అదే సమయంలో మీ రాశికి అష్టమ మరియు తృతీయాధిపతి అయినటువంటి కుజుడు కూడా ఉన్నారు అక్కడ. వీరిద్దరు కూడా ఎక్కడున్నారంటే ఉత్తరాషాఢ నక్షత్రంలో ఉన్నారు. ఆ ఉత్తరాషాఢ నక్షత్రం ఎవరిదంటే సూర్యుని యొక్క అధీన నక్షత్రం. కాబట్టి సంతానానికి కొన్ని ఇబ్బందులు కలిగే అవకాశం కనబడతా ఉంది. ఉద్యోగ రీత్యా వారు చేస్తున్నటువంటి చోట బాగా వీళ్ళ దగ్గర పని చేయించుకోవడం, శ్రమ దోపిడీ చేయడము, తక్కువ జీతానికి వాళ్ళని ఉపయోగించుకోవడం చేయబోతారు. ఇది ఆ బిడ్డలు చాలా జాగ్రత్తగా నిర్ణయాలు తీసుకునే దాన్ని బట్టి ఉంటుంది. అదేవిధంగా పంచమ స్థానంలో శని కూడా సంచారం చేస్తున్నారు. కాబట్టి వివాహమై కూడాను పెళ్లి అయ్యి వారికి సంతానం కలగలేదనేసి అత్త ఒకవైపు మొటికేయడము, ఇంట్లో అందరూ ఆందోళనలో ఉన్నటువంటి పరిశీలనాత్మకంగా మనం చూసినట్లు ఇవన్నీ జరుగుతున్నాయి ఎవరికి? కన్యా రాశి, కన్యా లగ్నానికి చెందినటువంటి వారికి. కానీ ఈ సమయంలో అది దగ్గర పడబోతుంది. ఇప్పుడు బాధక శని తొలగిపోయి మీకు మంచి సుఖవంతమైన జీవితాన్ని ఇచ్చే శని వెళ్ళే సమయంలో ఇవ్వబోతున్నారు. సంతాన ప్రాప్తి కూడా కలుగుతుంది. ఏం భయపడాల్సిన అవసరం లేదు, ప్రాబ్లం అయితే లేదు. అలాగా చతుర్థాధిపతి అయినటువంటి బృహస్పతి సప్తమాధిపతి కూడా అవడం జరిగింది. ఇప్పుడు షష్ఠమ స్థానంలో సంచారం చేయడము, మీ వ్యయాధిపతి అయిన సూర్యునితో కలిసి గురువు యొక్క అధీన నక్షత్రమైనటువంటి పూర్వభద్రలో సంచరించడం జరిగింది. కాబట్టి ఒకవేళ మీకు ఏదైనా అవమానం జరిగినా, ఉద్యోగ రీత్యా మీకు పై అధికారుల నుండి ఒత్తిడి వచ్చినా, అధిక పక్షంలో మీకు ఎక్కువగా పని ఒప్పజెప్పినా మీరు పెద్ద శ్రమ పడకుండా సింపుల్ గా చేసి పక్కన పడేస్తారు. ఆ శక్తిని ఇప్పుడు బృహస్పతి మరియు సూర్యుడు ఇస్తున్నారు, భయపడాల్సిన అవసరం లేదు. అదే సమయంలో మీ రాశ్యాధిపతి అయినటువంటి బుధుడు కూడాను ఇప్పుడు షష్ఠమ స్థానంలో సంచారం చేయడం జరిగింది. కాబట్టి శత్రువులు తగ్గడానికి అవకాశం ఉంటుంది. ఇప్పుడు మీకున్న శత్రువులు, మీరంటే అసూయపడేవారు, ఈర్ష్యపడేవారు, మీరంటే గిట్టని వాళ్ళందరూ కూడా మీకు అనుకూలం అవడంలో ఎలాంటి సందేహమే లేదు. అయితే ఇక్కడ రాహువు యొక్క సంచారాన్ని మనం చూసినట్లయితే భాగ్యస్థానంలో సంచారం చేయడము, తృతీయ స్థానంలో వచ్చి కేతు సంచారం. ఈ సంచారం వలన శాస్త్ర ప్రమాణం ఏమిటంటే తండ్రికి అనారోగ్యం కలిగే అవకాశం ఉంటుంది. వెంటనే ఏదైనా ట్రీట్మెంట్లోకి వెళ్లాల్సిందే. మీరు చిన్న చింతకాయ సంబంధమైనటువంటి నాటు వైద్యాలు అవి చేస్తే వేస్ట్. మీరు ఇమ్మీడియట్ గా ఏదైనా అనవసరమైనటువంటి ఇబ్బందులు పడకుండా ఉండాలనుకుంటే డాక్టర్ కన్సల్టెన్సీ అవసరం. ఇప్పుడు ఇది ఒక్కటి మాత్రం జాగ్రత్త పడండి. అలాగా ఇంకా మనం చూడాలనుకుంటే 6 మరియు 7 తారీఖులో చంద్రాష్టమం నడుస్తుంది మీకు. అందువల్ల ఏమవుతుందంటే మీ యొక్క కోపం
మీ యొక్క దుడుకుతనం, మీకు ఆవేశపూరితమైన నిర్ణయాలు మీకు నష్టాన్ని కలిగించే విధంగా ఉంది. కాబట్టి ఈ మూడింటిని వదిలేయండి. హ్యాపీయెస్ట్ లైఫ్ అనేది ఈ 2 రోజులు ఉంటాయి. ఆ యొక్క వదలకుండా నేను ఎందుకు తగ్గాలి అన్నటువంటి ఈగోయిస్ట్గా మీరు ప్రవర్తించే అవకాశం కనబడుతుంది. కాబట్టి ఆ ఎఫెక్ట్ అనేది ఏం చేస్తుందంటే మళ్ళీ 3 రోజులు కొనసాగుతుందండి. చూడండి, 2 రోజులు చేసిన పొరపాటు, ఒక క్షణంలో మనం చేసినటువంటి పొరపాటు ఎన్ని రోజులు ఇబ్బంది పెడుతుందో అనుభవిస్తున్నటువంటి వారికి తెలుస్తుంది. ఇక్కడ ముఖ్యంగా కన్యా రాశి వారికి అది అర్థమవుతుంది. ఒక పెళ్లి విషయంలో కావచ్చు, లేదా ఉద్యోగ విషయంలో కావచ్చు, లేదా ఆరోగ్య విషయంలో కావచ్చు, నిర్లక్ష్య ధోరణితో ప్రవర్తించేవారు ఈ యొక్క 6, 7 తారీఖుల్లో ఉన్నటువంటి వారు 8, 9, 10 తారీఖులో భయ ఆందోళనకు గురి అవుతారు. అయితే మీకు 11, 12వ తారీఖులు మాత్రం సుభిక్షమైనటువంటి జీవితాన్ని ఇస్తారు. చంద్రుని యొక్క సంచారంలో ఇది మనం గమనించవచ్చు. చాలా అనుకూలంగా ఉంటుంది. వ్యాపార రీత్యా అనుకూలంగా ఉంటుంది. కుటుంబ సభ్యుల పట్ల మనకున్నటువంటి ప్రేమ అనేది వాళ్ళు గుర్తిస్తారు. మీరు అధిక ప్రేమను చూపిస్తారు, కానీ మీకు గుర్తింపు లేదే. అలాంటి గుర్తింపు ఇప్పుడు మీకు 11, 12వ తారీఖుల్లో లభించబోతుంది అనడంలో సందేహం లేదు. అయితే ఉత్తరా నక్షత్రానికి చెందినటువంటి వారికి ఉద్యోగరీత్యా వారి యొక్క యజమానుల నుండి ఒక అప్లాజ్ రాబోతుందండి. ఇది ఒక పాజిటివ్నెస్ ఇచ్చేది. అలాగే హస్తా నక్షత్రానికి చెందినటువంటి వారికి 11, 12 తారీఖులు మాత్రమే అనుకూలంగా ఉన్నాయి. ఈ రెండింటిని ఉపయోగించుకొని మీరు గొప్ప స్థానానికి వెళ్ళడానికి మీరు ప్లాన్స్ వేసుకోవచ్చు. మీ ప్లాన్స్ అని ఇతరులకే పంచి పెడతారే మీరు, మీకంటూ ఉపయోగించుకోండి. అయినా హస్త నక్షత్రానికి చెందినటువంటి వారు ఇది ఉత్తమమైనటువంటి ఫలితం. తనకు మాలిన ధర్మం పనికి మాలది కదా, అది గమనించాలి మీరు. అలాగే చిత్తా నక్షత్రానికి చెందినటువంటి వారికి ఈ వారంలో విశేషించి చాలా వరకు సంతాన విషయంలో జాగ్రత్త పడాలి. వారికి కోపం అధికంగా ఉండి ఏది పడితే అది పగలగొడేస్తారు. వారికి ఆ కోపం రానియకుండా అలాంటి మాటలు మనం మాట్లాడకుండా మనం జాగ్రత్త పడాలి ఈ సందర్భంలో. అయితే ఇలాంటి చిన్న చిన్న వాటిని మనం తొలగించుకొని ముందుకు వెళ్ళాలి అంటే ఏం చేయాలి అంటే లక్ష్మీదేవిని అధికంగా ఆరాధన చేయండి, ఉత్తమ ఫలితాలు వస్తాయండి. తిరుపతి పట్టణంలోని రేణుగుంట నందు శ్రీ త్రిశక్తి పూజా మందిర్ నుండి నేను మీ గుణబ్రహ్మ సరస్వతి. ఇక్కడ ప్రతి శుక్రవారము మరియు ఆదివారము 24 హోమాలని క్రమం తప్పకుండా గత 18 సంవత్సరాలుగా చేస్తున్నామండి. ఇక్కడ మీరు చూస్తున్నారు, అమ్మవారి యొక్క వైభవ మహాలక్ష్మి అంటారు. 18 హస్తములను కలిగి 18 ఆయుధాలతో ప్రకాశిస్తున్నటువంటి జగన్మాతా స్వరూపినటువంటి అమ్మవారి యొక్క కృపా కటాక్ష వీక్షణములు అందరికీ ప్రాప్తించాలని మా గురువులు హిమాలయాల్లోని యతీంద్రులు అవధూతలచే మహామంత్రోపదేశం పొంది ఆ గురు పరంపరలో నాకు ఉపదేశం చేయడం వల్ల ఇక్కడ గత 18 సంవత్సరాలుగా పూర్వం వశిష్ఠ, వాల్మీకి, భరద్వాజ, గాంగేయ, పక్షి, దుర్వాస, మాండవ్య, మార్కండ్య పౌరుషులు చేసిన విధంగా నిరంతరము ప్రతి శుక్రవారము ఆదివారాల్లో హోమాలు నిర్వహిస్తుంటామండి. చాలా మంది భక్తజనులు సుదూర ప్రాంతాల నుండి ఇక్కడికి వచ్చి అమ్మవారి ఆశీస్సులు పొందుతూ ఉంటారు. అలాగే జ్యోతిష్య పరంగాను, అలాగే అమ్మవారి శక్తితో, వాక్శుద్ధితో, అలాగే డిఎన్ఏ ఆస్ట్రాలజీ ప్రకారంగా కూడాను ఇక్కడ అనేక విధాలుగా వచ్చినటువంటి భక్తులకు మంచి జరుగుతూ ఉంది. తులారాశికి చెందినటువంటి వారికి తులారాశ్యాధిపతి అయినటువంటి శుక్రుడు మీ యొక్క అష్టమ స్థానాన్ని కూడా అధిపతి అవ్వడము, ఇప్పుడు కేంద్ర స్థానమైనటువంటి చతుర్థ స్థానంలో కూర్చొని ఉండడం జరుగుతూ ఉంది. జనరల్గా మీకు అర్ధాష్టమి శని జరుగుతూ ఉంది. అయితే పంచమాన్ని కూడా అధిపతి కదా శని అని కొంతమంది కొట్టేస్తుంటారు, కానీ ఆయన ఫలితాన్ని ఆయన ఇస్తూనే ఉంటాడు. ఆ అర్ధాష్టమ శనిలో ఉన్నటువంటి శని ముఖ్యంగా మీ యొక్క రాశినే చూస్తున్నాడు 10వ దృష్టితో. అప్పుడు వృత్తి వ్యాపారాల్లో అన్ని ఆటంకాలే. ఇలాంటివి కొనసాగుతుంది, దాదాపు 2.5 సంవత్సరంగా జరుగుతూనే ఉంది. కానీ దాని నుంచి బయటపడడానికి కొద్ది రోజులే ఉంది. భయపడాల్సిన అవసరం అయితే మాత్రం లేదు. ఆ సందర్భంలో శనితో కలిసి ఇప్పుడు మీ రాశ్యాధిపతి కూర్చొని ఉండడం జరిగింది. కాబట్టి
ఇక్కడ ఫుడ్ అండ్ బెడ్ కి కొదవ ఏర్పడుతుంది. ఇన్నాళ్ళు ఏం చేసిన ఫుడ్ ని ఇసిరిసిరి కొట్టుంటారు. అలాగే బెడ్ సుఖం పొందలేక మళ్ళీ చూద్దాంలే, నా భార్య కదా, నా భర్తే కదా, ఎప్పుడు కావాలంటే అప్పుడు పడుకోవచ్చు అనుకో ఉంటారు. కానీ వాళ్ళు ఇప్పుడు మీకు వ్యతిరేకమైపోయి ఉంటారు. ఇది జరుగుతూనే ఉంటుంది. కావాలంటే మీరు ఆలోచించండి, పరిశీలనాత్మకంగా చూడండి. అక్కడికి ఇప్పుడు మీ రాశికి సప్తమాధిపతి వచ్చి కూర్చుని వచ్చినారు చూడండి. చాలా లిటిగేషన్ జరిగిపోతా ఉంది. ఇప్పుడు 4వ భావం అనేది సుఖస్థానం దెబ్బతినేసింది. మీరు ఎంతో సుఖంగా ఉందాము, హ్యాపీగా ఇంటికి పోదాము, పంచి కట్టుకునేసి లేదా లుంగి కట్టుకుని టీవీ చూద్దాము, హ్యాపీగా గడుపుదాం అనుకుంటారు. కానీ గడపనివ్వరండి శని మరియు ఇలాంటి గ్రహాలు ఉంటే. పద పద లేచి పద, ఇంకా సంపాదించు, చెయ్యి, ఏం చేస్తున్నావు ఇంట్లో కూర్చొని అని తల్లి కూడా చెప్తుంది. ఇలాంటి పరిస్థితి కలగడానికి అవకాశం ఇప్పుడైతే కనబడతా ఉంది. తదుపరి వచ్చే రోజుల్లో బాగానే ఉంటుంది, ఇబ్బంది అయితే లేదు. అయితే పంచమ స్థానం బలపడింది. ఇక్కడ పంచమ స్థానంలో మీ రాశికి తృతీయ మరియు షష్ఠమాధిపతి అయినటువంటి బృహస్పతి ఉన్నారు. అక్కడికి మీ రాశికి లాభాధిపతి వచ్చి కూర్చున్నారు. కాబట్టి ఇక్కడ కొద్దిగా బలపడింది. అంటే మరియు పూర్వపుణ్య స్థానాధిపతి లాభానికి లాభస్థానంలో ముఖ్యంగా ఇప్పుడు గమనించండి, లాభస్థానానికి అధిపతి సూర్యుడు పూర్వపుణ్య స్థానంలో కూర్చోవడం, అలాగే షష్ఠమాధిపతి అయినటువంటి బృహస్పతి పూర్వపుణ్య స్థానంలో కూర్చోవడం, అది కూడా గురువు యొక్క నక్షత్రమైన పూర్వభద్రలో వండర్ఫుల్ గా ఉందండి. ఎవరికి? మీకు యాంబిషన్ నెరవేర్చుకోవడానికి, మీకు స్పోర్ట్స్ లో గొప్ప స్థాయికి రావడం. కొంతమందికి ఇన్నాళ్ళు ఏమై ఉంటుందంటే ట్రైనింగ్ వెళ్తారు, సక్సెస్ అవుతుంది, కానీ అక్కడ వైవాలో అక్కడ ఇంటర్వ్యూలో రిటర్న్ ఎగ్జామ్ లో ఫెయిల్ అయిపోయి ఉంటారు. వారందరికీ ఇప్పుడు సక్సెస్ అవబోతుందండి. ఇది ఒక పాజిటివ్. అయితే అక్కడికి మీ వ్యయాధిపతి మరియు మీ భాగ్యాధిపతి అయినటువంటి బుధుడు వచ్చి కూర్చున్నారు. అందువల్ల మీ తండ్రికి ఆరోగ్య విషయంలో ఖర్చు పెట్టవలసిన పరిస్థితి కనబడుతూ ఉంది. ఇది మనం గమనించాలి. అన్ని పాజిటివ్నే ఇవ్వరు. ఒక గ్రహం ఒక చోట ఉంటే దానికి పాజిటివ్ ఒక షేడ్ ఉంటే నెగిటివ్ ఒక షేడ్ ఉంటుంది. ఈ రెండింటిని మనం బేర్ చేసుకుని చూడాలి. అదే సమయంలో ఇప్పుడు తులారాశి వారికి చూసినట్లయితే అష్టమ స్థానంలో రాహువు, ద్వితీయ స్థానంలో కేతువు. ఇది కూడా కొద్ది కాంప్లికేటెడే. ఆరోగ్య విషయంలో జాగ్రత్త పడాలి. మీరు నోటిని చాలా వరకు అదుపులో పెట్టుకోవాలి. అనవసర విషయాల్ని అవసరం లేనప్పుడు చేయకూడదు. అనవసరమైన ఫంక్షన్కి వెళ్ళి మీ దగ్గర ఉన్నటువంటి దాచుకున్న లేయర్లుగా ఉన్నటువంటి విషయాలన్నింటినీ కూడాను పట్టబేలుగా కక్కేద్దాము, లేకపోతే కడుపు ఉబ్బిపోతుంది అనే పరిస్థితిలో ఉంటారు మీరు. అలా చేశారా మొత్తం కొలాప్స్. ఇది జాగ్రత్త పడాలి మీరు తులారాశి తులా లగ్నానికి చెందినటువంటి వారు. అయితే మీకు 6, 7 తారీఖులు మాత్రము సౌఖ్యవంతమైన జీవితము, భార్యాభర్తల అనుకూలత, వ్యాపారంలో మంచి పార్ట్నర్ దొరకడము, వృద్ధిలోకి రావడం జరుగుతుంది. అదే సమయంలో మీకు 8, 9, 10వ తారీఖుల్లో చంద్రాష్టం రాబోతుంది. ఆ సందర్భంలో చాలా గడ్డు కాలం నడుస్తుంది. ఎందుకంటే మీకు ఆశలు పెరిగి ఏదేదో చేయాలి అన్నటువంటి ఉద్దేశము, అలాగే బాగా ఆశ పెరిగి ఏది పడితే తినేద్దాం, జంక్ ఫుడ్స్ అన్ని తినేద్దాం అని చెప్పి ఆరోగ్యాన్ని చెడుచుకోవడం జరుగుతుంది 8, 9, 10 తారీఖుల్లో. కావాలంటే మీరు ప్రత్యేకంగా చూడొచ్చండి. అయితే 11, 12వ తారీఖుల్లో మాత్రము కొన్ని భయ ఆందోళన కలిగిస్తాయి. మన గురించి అందరూ గ్యాసిప్ గా చెప్పుకుంటున్నారే, మనం ఎక్కడికైనా బయలుదేరి వెళ్తే అక్కడ పనులు జరగటం లేదే, మనం ఏం పాపం చేసినా అన్నటువంటి ఫీలింగ్ లో మీరు ఉంటారనమాట. అయితే దానికి ఏం చేయాలంటే ఇతర ప్రాంతాలకు వెళ్లే మునుపు ఎవరికి చెప్పకూడదు. ఒక దేశం ఇంకో దేశానికి వెళ్ళాలి స్టడీస్ కొరకో లేదా ఉద్యోగం కొరకో, అందరికి డమరకాయ వేసి పోస్టులు ఎతికించేసి నేను పోతున్నాను హో ఇతర దేశాల కంటే సగంలోనే వీసా ప్రాబ్లమో లేదా పాస్పోర్ట్ ప్రాబ్లమో లేదా ఒక సంతక ప్రాబ్లమో లేదా నేమ్ లంతగా ఉంది కాబట్టి దీన్ని తగ్గించుకొని రాబోని నేను తరిమేస్తారండి. ఇవన్నీ జరుగుతాయి, జాగ్రత్త పడాలి మీరు. అయితే ఈ వారంలో చూసినట్లయితే విశేష చిత్తా నక్షత్రానికి చెందినటువంటి వారికి వాహనాల ఖర్చు ఎక్కువగా ఉండడము, కుటుంబంలో ఉన్నటువంటి చిన్న చిన్న యాక్సిడెంట్స్ చెడిపోవడం జరిగే అవకాశం ఉంది. ఇందులో జాగ్రత్త పడాలి. అలాగే తదుపరి నక్షత్రం తీసుకున్నట్లయితే స్వాతి నక్షత్రము. ఈ స్వాతి నక్షత్రానికి చెందినటువంటి వారికి ఎక్కువ మాట్లాడే తత్వం ఉంటుంది. మనకు తెలిసినవన్నీ చెప్పేద్దాం అనుకుంటారు. అలా చెప్తే మాత్రం మీరు చాలా నష్టపోతారు ఈ వారంలో. అది తగ్గించుకోండి. అలాగే విశాఖ నక్షత్రానికి చెందినటువంటి వారికి ఆరోగ్యం కుదుట పడబోతుంది. చాలా వరకు ఉద్యోగ రీత్యా మీ బిడ్డలకి సక్సెస్ఫుల్ లైఫ్ రావడానికి అవకాశం కూడా కనబడుతూ ఉంది. లక్ష్మీ నరసింహస్వామిని అధికంగా ఆరాధించిందండి ఈ వారం అంతా బాగుంటుంది. వృశ్చిక రాశికి చెందినటువంటి వారికి ఈ వారంలో
వృశ్చిక రాశ్యాధిపతి అయినటువంటి కుజుడు తృతీయ స్థానంలో సంచారం చేయడము, అది కూడాను మీ రాశికి వ్యయ సప్తమాధిపతి అయినటువంటి శుక్రునితో కలిసి ఉత్తరాషాఢ నక్షత్రం అనబడే ఈ యొక్క సూర్య నక్షత్రంలో సంచారాన్ని కొనసాగిస్తూ ఉండడం వల్ల భార్యాభర్తల మధ్య ఆర్థికమైనటువంటి సంభాషణలు జరుగుతాయి. ఎందుకు అనవసరం ఖర్చు పెడుతున్నావు, ఇంట్లో వాళ్ళకి మాత్రం ఖర్చు పెట్టమంటే ఏం పెట్టవు, ఊళ్ళో వాళ్ళకంతా ఖర్చు పెట్టేస్తావు అన్నట్టుగా భార్య లేదా భర్త ఎవరైనా వచ్చి అడిగితే నీ దగ్గర ఉన్న గాజులను తనఖా పెట్టి వాళ్ళకి ఇచ్చేస్తావు అనేసి భర్త, ఇట్లాంటి కాంబినేషన్ లో కాన్వర్జేషన్ జరుగుతూ ఉంటుంది. ఇది చూడడానికి అసభ్యకరంగా ఎక్కడికో వెళ్ళిపోతుంది. అదొకటి. నెక్స్ట్ ఏమిటంటే అక్కడ శని ఉన్నారు, అయితే మీ ప్రయత్నాలు చేస్తూనే ఉంటారు, గొప్ప స్థానానికి రావాలి, ఏదేదో చేయాలి, అన్ని వృత్తుల్లో మీకు తెలిసి ఉంటుంది, కానీ ఏ వృత్తుల్లో కానీ సక్సెస్ కాని విధంగా ఈ వారం గడుస్తుంది. ముఖ్యంగా ఇక్కడ ద్వితీయాధిపతి అయినటువంటి మరి పంచమాధిపతి అయినటువంటి బృహస్పతి ఇప్పుడు చతుర్థ స్థానంలో సంచరించడము, మీ యొక్క జీవన స్థానానికి అధిపతి సూర్యుడు ఉండడము, ఈ బృహస్పతి సూర్యుడు కంజంక్షన్ అవ్వడము, ఈ వారం అంతా కూడా పూర్వభద్ర అనే నక్షత్రంలో సంచరించడము, అది కూడా గురు నక్షత్రంలో. మొత్తం మీద మీరు ఒక గృహ నిర్మాణాన్ని ప్రారంభించాలనుకుంటే అందులో చట్టబద్ధమైనటువంటి సమస్యలు రేకెత్తింపజేయడము, పక్కన వాళ్ళు కావాలని ఇంజెక్షన్ ఆర్డర్ తెచ్చి ఆ గృహాన్ని ఎలాగైనా కట్టనీయకుండా చేయాలన్నట్టు ఆలోచనలు ప్రేరేపించడం కూడా జరుగుతుంది. ఇందులో చాలా జాగ్రత్తగా ఉండాలి, మెలకుగా ముందుకు అడుగులు వేయాలి. అదే సమయంలో అక్కడ మీకు లాభాధిపతి మరియు అష్టమాధిపతి అయిన బుధుడు కూడా సంచారం చేయడం జరుగుతుంది. కాబట్టి వచ్చిన లాభాలు కూడాను ఏదో ఒక అన్ఎక్స్పెక్టెడ్ ఖర్చులకి ఉపయోగించాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. మీ భాగస్వామి రాబడిలో కూడాను ఆటంకం జరిగే అవకాశం కనబడతా ఉంది. ఇది ప్రత్యేకంగా మీరు గమనించాలి. అయితే రాహు యొక్క సంచారం వీడు సమసప్తమ స్థానంలో ఉంది కదా, మీ జన్మరాశిలోనే కేతు ఉన్నారు కదా, అలాంటప్పుడు ఏమిటంటే మీకు నిరుత్సాహం ఏర్పడుతుంది. మీ భాగస్వామి లే కానీ పద చెయ్యి, ఇంకా చేయాల్సింది ఉంది, ఏమి నిద్రపోతా ఉన్నావు, ఏమి సైలెంట్ గా ఉన్నావు, వాళ్ళ గురించి వీళ్ళ గురించి ఎందుకు మాట్లాడతావు, నువ్వు దాని గురించి కాకుండా మన వృత్తి గురించి ఆలోచించు అన్నట్టుగా ఒక స్టిమ్యులేషన్ ఇవ్వడం కూడా జరిగిపోతుంది. ఇది ఒక పాజిటివ్నే. కానీ భాగస్వామి వ్యాపారాలు చేసే చోట మాత్రము ఆతృత లేకపోతే తొందరపాటు నిర్ణయాలు మాత్రం తీసుకోకుండా ఉంటేనే మంచిది. అయితే ఇక్కడ 6, 7 తారీఖుల్లో మీకు జాబ్ పరంగా మంచి ఉన్నతమైన స్థాయికి రావడానికి అవకాశం ఉంటుంది. లోన్లు ఎవరైనా తీసుకున్నా అది తీర్చే విధంగా అవకాశం ఉంటుంది. జనరల్ గా వృశ్చిక రాశి వృశ్చిక లగ్నం వాళ్ళు లోన్లకు వెళ్ళకూడదు, ఒకవేళ వెళ్తే వాళ్ళ పేరు సంతకం పెట్టి తీయకూడదు. మీ ఇంట్లో వాళ్ళ భార్యనో లేదా కొడుకునో సంతకం పెట్టి తీసుకోవాలి, అప్పుడు మాత్రం తీర్చగలరు. ఎవరికైనా అప్పించినా తిరిగి రాదు, ఇది డిఫాల్ట్ అనే డ్రాబ్యాక్ ఇది. కాబట్టి దీన్ని మీరు గమనించాలి. అలాగే మీ యొక్క ఆయుష్ గురించి కానీ, మీ యొక్క ఇన్సూరెన్స్ గురించి కానీ, లేకపోతే మీ యొక్క రిటైర్మెంట్ గురించి కానీ, మీకు పూర్వీకులు ఇచ్చిన ఆస్తిపాస్తుల గురించి కానీ ఎవరికి చెప్పకుండా ఉండాలి. అలా ఉంటేనే మీరు దాన్ని సర్వే చేయగలరు. ఇది కూడా గమనించాలి. అయితే ఇక్కడ నేను చెప్పినట్లుగా మీకు 6, 7 తారీఖులు బాగుంది. 8, 9, 10వ తారీఖులు కూడా చాలా అనుకూలంగా ఉంది. సౌఖ్యవంతమైన జీవితం ఏర్పడుతుంది. స్త్రీల ఆరోగ్యాన్ని కాపాడుకుంటూ వెళ్ళాలి ముందుకి. అదే సమయంలో మీకు ఈ వారంలో 11, 12 తారీఖు చంద్రాష్టమి వస్తుంది. మీ గురించి లెక్కలేని సమస్యలు ఇతరులు సృష్టిస్తారు. అనవసరంగా మీ గురించి మంచి మాటలు బదులు చెడ్డ మాటలు చెప్తే అతను అట్లా అన్నాడు ఇట్లా అన్నాడు అనేసి అక్కడ వాళ్ళతో కూడా గొడవలు పెట్టి చేస్తారు. ఇందులో జాగ్రత్త పడాలి, ఏది చెప్పాలి ఏది చెప్పకూడదని. అయితే మొత్తం మీద మీరు ఈ వారంలో చూసినట్లయితే విశాఖ నక్షత్రానికి చెందినటువంటి వారికి చాలా వరకు అనుకూలంగా ఉంది. గృహంలో చాలా సౌఖ్యమైనటువంటి సుఖశాంతులు వెల్లివిరుస్తాయి. అనురాధ నక్షత్రానికి చెందినటువంటి వారికి హాస్పిటాలిటీ ఖర్చు పెరుగుతుంది. కంటికి సంబంధించిన ఆపరేషన్ కానీ, కంటికి సంబంధించిన మైగ్రేన్ ప్రాబ్లం రావడానికి అవకాశం ఉంది. జ్యేష్ఠ నక్షత్రానికి చెందినటువంటి వారికి 6, 7, 8, 9, 10 తారీఖులు చాలా ఉత్తమమైనటువంటి ఫలితాలను ఇవ్వబోతున్నాయి. ధనుస్సు రాశికి చెందినటువంటి వారికి ధనుస్సు రాశ్యాధిపతి అయినటువంటి బృహస్పతి చతుర్థ స్థానానికి కూడాను అధిపతి తృతీయ స్థానంలో సంచారం చేయడము, అలాగే భాగ్యాధిపతి అయినటువంటి సూర్యుడు బృహస్పతితో కంజంక్ట్ అవ్వడం కలవడం జరిగింది తృతీయ స్థానంలో. వీరిరువురు కూడాను పూర్వభద్ర అనే నక్షత్రమైనటువంటి గురు సంబంధ నక్షత్రంలో కూర్చోవడం అనేది చాలా వరకు అనుకూలంగా ఉంది. మీకు ప్రయత్నాలన్నీ కూడా సక్సెస్ అవుతాయి. ఒక గృహ నిర్మాణానికి సంబంధించిన విషయంలో కావచ్చు, లేదా ప్రభుత్వంలో మీకు ఏదైనా రాయితీలు రావాలనుకున్నా కానీ, అలాగే కుటుంబంలో ఉన్నటువంటి కనిష్ట సోదరిమణులు వారు ఇంతవరకు దూరంగా ఉండి మీకు దగ్గర అవ్వాలనుకున్నా కానీ చాలా చక్కటి తరుణమైనటువంటి కాలము అని చెప్పవచ్చు. కలిసి వచ్చే కాలం ఇది, దీన్ని యూజ్ చేసుకోవచ్చు. అక్కడ మీ రాశికి
దశమాధిపతి మరియు సప్తమాధిపతి అయినటువంటి బుధుడు కూడా ఇప్పుడు వచ్చి చేరడం జరిగింది. కాబట్టి భాగస్వామి వ్యాపారాల్లో అయితే కానీ, లేకపోతే మీ యొక్క ప్రొఫెషన్, మీ కెరియర్లో ఏదైనా కానీ ఇంతవరకు చిక్కులు సమస్యలు ఉంటే అవన్నీ తొలగిపోయి అందరి యొక్క అంగీకారము, సమ్మతి కూడాను ప్రాప్తించబోతుందనడంలో సందేహం లేదు. కొన్ని విషయాలు అప్రూవల్ కానిటువంటి కొన్ని స్థలాలు మీరు కొని ఉంటే వాటికి కూడాను అప్రూవల్ అయ్యే విధంగా కూడా ఇప్పుడు ప్రభుత్వం నుంచి, చట్టం నుంచి మీకు అనుకూలత కూడా రాబోతుందనడంలో సందేహమే లేదు. అయితే డిఫాల్ట్గా మీరు ఈ ధనుసు రాశి, ధనుసు లగ్నానికి చెందినటువంటి వారు వారి యొక్క బిడ్డల విషయంలో, ముఖ్యంగా జ్యేష్ఠ సంతానం ఎవరైతే మీకు మొట్టమొదట పుట్టుంటారో వారి విషయంలో మీరు ఎన్ని విధాలుగా వారికి గొప్ప స్థానంలోకి తీసుకెళ్లి పెట్టాలని చేసినటువంటి ప్రయత్నాలన్నీ కూడా వారికి ఉపయోగపడి చివరి కాలంలో మీకు అది రిటర్న్ గిఫ్ట్గా రాకుండా పోవడానికి అవకాశం ఉంటుంది. అలాగే భాగస్వామి వ్యాపారాల గురించి కానీ, లేకపోతే మీకు పబ్లిక్లో ఉన్నటువంటి పేరు గురించి కానీ, మీరు ఎక్కడైనా కానీ లోన్కి వెళ్ళినా కానీ వాటి గురించి ముందుగానే చెప్తే అవన్నీ కూడాను ఆటంకమయ్యి నిలిచిపోతాయి. ఇది గమనించాలి. ఇక్కడ ద్వితీయ స్థానంలో ద్వితీయాధిపతి శని మరియు మీ రాశికి ముఖ్యంగా చెప్పాలంటే భాగ్యాధిపతి అయినటువంటి సూర్యుడు కూడా ఉండడం జరుగుతూ ఉంది. అది ఇంతకుముందు నేను చెప్పాను. సరే, ఇక్కడ సూర్యుడు వచ్చి తృతీయ స్థానంలో ఉంటారు. ఇక్కడ మీకు ఉన్నటువంటి రెండవ స్థానం గురించి చెప్తున్నాను. ఇప్పుడు తృతీయ స్థానం అయిపోయింది కాబట్టి రెండవ స్థానాన్ని చూసినప్పుడు అక్కడ శని ఉన్నారు. అక్కడ ముఖ్యంగా మీ రాశికి చూసినట్లయితే షష్ఠిమాధిపతి మరియు లాభాధిపతి అయినటువంటి శుక్రుడు ఉన్నారు. ఆయనతో మీ రాశికి పంచమాధిపతి మరియు వ్యయాధిపతి అయినటువంటి కుజుడు కూడా సంచారం చేస్తున్నారు కదా. అంటే శుక్రుడు మరియు కుజుడు ఇద్దరు కూడాను ఒకే నక్షత్రంలో ఉన్నారు. అది ఉత్తరాషాఢ నక్షత్రం, అది సూర్యుని యొక్క నక్షత్రం. కాబట్టి మీకు ఇప్పుడు ఇతర దేశాలకి వెళ్ళాలన్నటువంటి ఆలోచన ఎవరికైనా ఉండి వెళ్ళాలనుకున్నటువంటి బిడ్డలు మీకుంటే ఇప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎవరికైనా డబ్బు ఇచ్చేయడము, వాళ్ళు మేము పంపిస్తాము, మేము మీకు వీసా ఏర్పాటు చేస్తామని చెప్తే ఎట్టి పరిస్థితుల్లో నమ్మకండి. సమయం సరిగా లేదు. ఒకవేళ ఇచ్చేసి ఉంటే మోసపోతారు కూడా. ఇందులో గమనించాలి. అంటే ధన నష్టాన్ని ఇప్పుడు చూపిస్తా ఉంది. ఏ విధంగా అనేది నేను చెప్పాను, ఇది గమనించాలి. అయితే రాహు మనకేమో అనుకూలిస్తారంటే ఇప్పుడు మీరు ఆ షష్ఠమ స్థానంలో రాహు ఉండడం కొద్దిగా మంచిదే, కానీ పెద్దగా యోగవంతమైన ఫలితాలు మాత్రం ఇవ్వరు. అందరూ ఒకవేళ 6లో రాహు ఉంటే మంచి ఫలితాలు ఇస్తారని మీకు చెప్పింటే దాంట్లో ఒక 50% రిజల్ట్స్ మాత్రమే రావడానికి అవకాశం ఉంటుంది. అయితే కేతువు ఇప్పుడు 12వ స్థానంలో మంచి ఫలితాలు ఇవ్వడానికి అవకాశం ఉంది. ఇతర దేశాల్లో ఉన్నటువంటి వారికి వారు సంపాదించిన దాన్ని పొదుపు చేయగలిగే స్థితిలో ఉంటారు. అధికమైన ఖర్చులు పెట్టడానికి ఇష్టపడరు. ఇది ఒక పాజిటివ్. అయితే ఆరోగ్య ఖర్చులు వారు వద్దనుకున్నా వస్తాయి. ఇందులో వాళ్ళకి అది ఒకటి టచ్ అవుతా ఉంది. అయితే 6 మరియు 7వ తారీఖుల్లో పిల్లల గురించి మీరు కొన్ని నిర్ణయాలు తీసుకునే సమయంలో ఆచితూచి నిర్ణయాలు తీసుకోవాలి. ఏం చేపించాలి, ఏ ఉద్యోగంలో చేర్పించాలి, ఏ యొక్క స్టడీస్ని కొనసాగించాలని. లేదా బిడ్డలు కన్సీవ్ అయ్యి ఉంటే కొంతమంది ఏం చేస్తారంటే ఇప్పుడు వద్దులే, ఇంకా వయసు ఏమైంది, అబార్షన్ చేస్తామంటారు. అలాంటి పొరపాటు మాత్రం ఈ సందర్భంలో, ఈ వారంలో చేయకండి. అలా చేస్తే మళ్ళీ బిడ్డలు పుట్టడానికి చాలా కాలం పడుతుంది. ఇది గమనించాలి. అయితే మీకు 8, 9, 10వ తారీఖులో చాలా అద్భుతంగా ఉంది. ఉద్యోగరీత్యా ఉన్నతమైన స్థాయికి వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. మీరు ఒక కన్సల్టెన్సీ నడుపుతున్న మంచి ఫలితాలు వస్తాయి. ఒక ఫుడ్ రిలేటెడ్ బిజినెస్ చేస్తున్న అందులో వ్యాపారాలు ఇనుముడిస్తాయి. అదే సమయంలో 11, 12వ తారీఖుల్లో కూడాను సౌఖ్యవంతమైన జీవితము, స్త్రీ పురుష సౌఖ్యమైనటువంటి పడక సుఖాన్ని పొందడానికి, ఒకరికొకరు కూర్చొని మాట్లాడుకోవడానికి, ఎన్ని కష్టాలున్నా ఎన్ని బాధలున్నా అవన్నీ కూడా మటుమాయమయ్యే విధంగా వారి యొక్క మాటలు అంత నేర్పరితనంగా మిమ్మల్ని వశీకరణ చేసే విధంగా చాలా వరకు సాత్వికంగా తీసుకొస్తారు. కాంప్రమైజ్ అవ్వడము అనేది జరుగుతుంది. ఇందులో ఎలాంటి తేడా ఉండదు. అయితే ఈ వారంలో చూసినట్లయితే మూలా నక్షత్రానికి చెందినటువంటి వారికి ఇతర దేశాల్లో ఉన్నటువంటి అనుకూలమే, కానీ మన దేశంలో ఉన్నటువంటి వారికి ఆధ్యాత్మిక చింతన వైపు అడుగులు వేయడానికి ఒక అవకాశం ఉంది. అలాగే ఉత్తరాషాఢ నక్షత్రానికి చెందినటువంటి వారికి ఈ వారంలో మీరు చేసే ప్రయత్నాలన్నీ కూడా సక్సెస్ అవబోతున్నాయి. మీ థిక్ ఫ్రెండ్ యొక్క ఆదరణ అనుకూలంగా ఉంటుంది. మీ యొక్క
కుటుంబంలో మీకు పెద్దగా ఎవరైతే ముందు పుట్టినారో అక్క కావచ్చు లేదా తర్వాత అన్న కావచ్చు, వారి యొక్క అనుకూలత కూడా బాగుందనడంలో ఎలాంటి సందేహమే లేదు. అలాగా తదుపరి పూర్వాషాఢ నక్షత్రం, ముందు పూర్వాషాఢ తర్వాత ఉత్తరాషాఢ వస్తుంది. పూర్వాషాఢ నక్షత్రానికి చెందినటువంటి వారి కుటుంబాల్లో స్త్రీల యొక్క సౌఖ్యం ఎక్కువగా ఉంటుంది. స్త్రీలకి మంచి పేరు ఉంటుంది. వారు ఏ వంట వండినా కానీ అది ఒక రకమైన అమృత తుల్యంగా ఉండి అందరూ మెచ్చుకునే విధంగా ఉంటుంది. అయితే ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి, ఎక్కువ మాట్లాడకుండా తగ్గించాలి. అయితే కొన్ని చిన్న చిన్న సమస్యలు వీటిని తొలగించుకుని మనకు ముందుకెళ్లాలంటే లక్ష్మీదేవితో పాటు దుర్గామాతను కూడా ఆరాధన చేయండి. ఉత్తమ ఫలితాలు రావడానికి అవకాశం ఉంది. మకర రాశికి చెందినటువంటి వారికి ఈ వారంలో గమనించాల్సింది ఏంటంటే, వాహనాలు కొనాలని ప్రయత్నం చేసి ఈ వారంలో కొద్దిగా పోస్ట్ పని చేసుకోండి. లేదా ఇతర స్థలాలను కొనాలి, అపార్ట్మెంట్ కొనాలన్నా కూడా ఈ వారం పెద్దగా కలిసి రావటం లేదు. అలాగే ఉద్యోగంలో ఎక్కడైనా మీరు పని చేస్తుంటే మీ పని చేసుకుని మీరు ఇంటికి రావడం మంచిది. వేరే వాళ్ళ మీద కంప్లైంట్ మాత్రం చేయకండి. వాళ్ళు ఒకవేళ ఖాళీగా సెల్ ఫోన్లు పెట్టుకుని ఆడుకుంటా ఉన్నా కానీ పట్టినట్టుగా ముందుకెళ్ళిపోండి. అయితే ఈ వారంలో జన్మశని మీకు జరుగుతూ ఉంది, చాలా సంవత్సరాల నుండి జరుగుతూ ఉంది. అయితే ఇప్పుడు మనకి జన్మశనిలో ఉన్నారు కాబట్టి మీకు ఏది ఎత్తుకున్నా కానీ పాజిటివ్గా నిర్ణయాలు తీసుకునే విధంగా వెళ్ళడం వల్ల కొన్ని ఆటంకాలు జరుగుతాయి. ఏది కానీ నిదానంగా తీసుకోండి. అంతేకాకుండా ఇప్పుడు మీ రాశికి చూసినట్లయితే పంచమాధిపతి అయినటువంటి పంచమ మరియు దశమాధిపతి అయినటువంటి పంచమ మరియు దశమాధిపతి అయినటువంటి శుక్రుడు ఉండడం జరుగుతుంది. అక్కడే ఆయనతో పాటు చతుర్థ మరియు మీకు లాభాధిపతి అయినటువంటి కుజుడు కూడా కూర్చోన్నారు కాబట్టి అది కూడాను సూర్యుని యొక్క అధీన నక్షత్రం కాబట్టి మొత్తం మీద మంచి ఫలితాలు రావడానికి అవకాశం ఉంటుంది. ఒకవేళ ఏదైనా లోన్కి వెళ్తే సక్సెస్ అవుతాయి. వృత్తి వ్యాపారంలో లాభాలు రావడానికి కూడా అవకాశం కనబడతాం. ఇక్కడ మీకు ద్వితీయ స్థానాన్ని చూసినట్లయితే ద్వితీయ స్థానంలో మీ రాశికి వ్యయాధిపతి మరియు తృతీయాధిపతి అయినటువంటి బృహస్పతి సంచారం చేస్తున్నారు. అక్కడ మీ రాశికి అష్టమాధిపతి అయినటువంటి సూర్యుడు కూడా ఉండడం జరుగుతుంది. అందువల్ల ఇది ముఖ్యంగా గురువు యొక్క నక్షత్రంలోనే ఉన్నారు, పూర్వభద్ర నక్షత్రంలోనే ఉన్నారు. కానీ ధైర్యం తక్కువ ఉంటుంది. ఏ పని చేయాలన్నా కానీ బెరుకుగా చేయడం వల్ల కొన్ని సక్సెస్ అయ్యేవి కూడాను సక్సెస్ కాకుండా పోవడము జరుగుతుంది. ఆ ఆలోచన ఎప్పుడైతే వస్తుందో మీరు వెంటనే వేరే వారి మీద డిపెండ్ అయ్యి మాత్రం ముందుకెళ్తే మంచి ఫలితాలు వస్తాయి. ఆదాయం అయితే వస్తుంది. అక్కడికి మీ యొక్క భాగ్యాధిపతి మరియు షష్ఠమాధిపతి అయిన బుధుడు కూడా చేరడం జరిగింది 6వ తారీఖు నుండి. కాబట్టి మీ తెలివితేటలని చక్కగా ఉపయోగించుకోగలిగితే ఉత్తమ ఫలితాలు వస్తాయి. అయితే రాహు ఇప్పుడు మీకు ఆ రాశికి పంచమ స్థానంలో ఉండడము, లాభస్థానంలో కేతు ఉండడము అనేది ఒక విధంగా అనుకూలమే. లాభస్థానంలో రాహు కేతువులు అయినటువంటి సర్పగ్రహాలు సంచారం చేసినప్పుడు ఒక విధంగా లాభాలు కలుగుతాయి. కానీ ఆరోగ్య విషయంలో, ముఖ్యంగా సంతానానికి ఆరోగ్య విషయంలో జాగ్రత్త పడాలి. వారి యొక్క మెంటల్లీ వాళ్ళకు ఉన్నటువంటి పరిపక్వత అనవసరమైనటువంటి విషయాల్లో చోటు చేసుకుంటుంటుంది. అందువల్ల వారు రాత్రులు నిద్రలేని జీవితాన్ని కూడా పొందుతుంటారు. ఇది మీరు గమనించవచ్చు. అలాగా ఇక్కడ ఇంకొక విషయం ఏమిటంటే, ఈ వారంలో 6 మరియు 7వ తారీఖుల్లో తల్లి యొక్క ఆరోగ్యాన్ని చాలా వరకు జాగ్రత్త కాపాడుకోవాలి. ఉష్ణ సంబంధమైన వ్యాధులు రావడానికి అవకాశం ఉంటుంది. ఆమెతో ఈ యొక్క భూమి సంబంధమైన విషయాల్లో గొడవలు పడటానికి అవకాశం కూడా కనబడుతుంది. అందులో మీరు జాగ్రత్తగా ఆమెకున్న హార్ట్ అటాక్ ఏముందా, లేకపోతే ఒళ్ళు నొప్పులు ఏమైనా ఉన్నాయా, మనం ఏదైనా ఇలాగ మాట్లాడితే ఆమెలో ఏదైనా అనారోగ్య హేతువులు పెరిగిపోతాయా అన్నటువంటి ఆలోచన ఉండి ముందుకెళ్ళాలి. అది ఒకటి. అలాగే 8, 9, 10వ తారీఖుల్లో స్త్రీ సంతానానికి సంబంధించినటువంటి కుటుంబ పరంపరలో చూసినట్లయితే వారికి ఆరోగ్యం దెబ్బతినడము, సైనస్ ప్రాబ్లం కానీ, ఊపిరితిత్తు సంబంధమైన దోషాలు కానీ, ఇలాగ బ్రాంకిటిస్ అంటారు, అంటే ఇండైజెషన్ ప్రాబ్లం రావడానికి అవకాశం ఉంటుంది. జాగ్రత్త పడాలి. అదేమిట్లే జలుబే కదా వచ్చి తగ్గిపోతుంది అనుకుంటే కాదు, పర్టికులర్గా చెప్తున్నాను, మీరు అది గమనించండి. అయితే 11, 12వ తారీఖులు మాత్రం చాలా బేసిక్గా ఉంది. ఉత్తమమైన ఫలితాలు వస్తాయి. ఉద్యోగరీత్యా మీకు ఉన్నటువంటి పలుకుబడి పెరుగుతుంది, కీర్తి పెరుగుతుంది, మీరు చేస్తున్న సర్వీస్ అందరికి అందుతుంది. తత్ఫలితంగా మీకు రాబోయే కాలంలో ప్రమోషన్ కూడా రాబోతుంది అనడంలో సందేహమే లేదు. అయితే ఇక్కడ మీరు గమనించాల్సింది ఏంటంటే, ఉత్తరాషాఢ నక్షత్రానికి చెందినటువంటి వారి కుటుంబాల్లో విశేషించి చెప్పాలంటే ధనం అధిక పక్షంలో రాబోతుంది. అది కూడా పూర్వీకుల నుంచి రాబోతుంది. ఇది గమనించి మీరు దాన్ని క్యాష్ చేసుకోండి. తదుపరి శ్రవణ నక్షత్రానికి చెందినటువంటి వారి యొక్క కుటుంబాల్లో వారికి ఎలా ఉంటుంది అంటే, స్త్రీలకి ఆరోగ్య రీత్యా కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి.
తొందరపడి ఎంతసేపు అయినా నిలబడి ఉండడము, ఎంతసేపు అయినా ఇంట్లో ఉన్నటువంటి వాటిని సర్దుకోవడము, మన ఇల్లు బాగా శుభ్రంగా ఉండాలని ప్రయత్నం చేస్తున్నటువంటి ఆడబిడ్డలందరికీ ఒక హెచ్చరిక ఏమంటే, వీరికి మూత్రాశయ సంబంధమైన దోషాలు రావడానికి ఈ వారం కనబడతాం. అందువల్ల జాగ్రత్తగా కొద్ది రెస్ట్ తీసుకుని మళ్ళీ పని చేస్తురండి. ఆ తదుపరి ధనిష్ట నక్షత్రానికి చెందినటువంటి వారికి ఈ వారంలో మొత్తం మీద కష్టంతో కూడినటువంటి లాభాలు అధికంగా రావడానికి అవకాశం ఉంది. వీటి నుంచి మనం బయటపడాలంటే ఈ వారం అంతా కూడాను శివునికి రుద్రాభిషేకం చేయండి. శివుని యొక్క రుద్రాభిషేకము మంచి ఫలితాలు ఇవ్వడానికి అవకాశం ఉందండి. కుంభరాశికి చెందినటువంటి వారికి ఈ వారంలో కుంభరాశ్యాధిపతి అయినటువంటి శని వ్యయ స్థానంలో సంచారం చేస్తూ ఉన్నారు. అయితే అక్కడ ఆ వ్యయ స్థానంలో అతను ఆ శని భగవానుడు ఒకడే ఉన్నారంటే కాదు, మీ రాశికి ముఖ్యంగా తృతీయ మరియు దశమాధిపతి అయినటువంటి కుజుడు ఉన్నారు. చతుర్థ మరియు భాగ్యాధిపతి అయినటువంటి శుక్రుడు కూడా ఉండడం జరిగింది. అందువల్ల మీ యొక్క కనిష్ట సోదరిమణుల వలన కానీ, లేకపోతే మీ తల్లిదండ్రుల విషయంలో వారు చేసినటువంటి అప్పును తీర్చే విషయంలో కానీ, లేదా మీకు తెలియకుండా తల్లో లేదా తండ్రో ఎక్కడో ఒక చోట అప్పు చేసేసి అవస్థలు పడితే అవి మీకు తెలిసి వచ్చి ఆ భారాన్ని మోయడంలో మీకు ఉన్నటువంటి డబ్బునంతా వ్యయం చేయడం కానీ జరిగే అవకాశం అధికంగా కనబడతా ఉంది. మీ జన్మరాశిలోనే లాభాధిపతి అయినటువంటి బృహస్పతి ద్వితీయానికి అధిపతి అయ్యి ఇప్పుడు మీ రాశిలోనే కూర్చొనడము, అది కూడా నా సొంత నక్షత్రమైనటువంటి పూర్వభద్రలో ఉండడము మంచి ఫలితాలు ఇస్తాయి. తదుపరి దాంతో పాటు మీకు సప్తమాధిపతి అయినటువంటి సూర్యుడు కూడా ఉండడం వలన భాగస్వామి వ్యాపారాలు అనుకూలిస్తాయి. ఎన్ని దోషాలున్నా అవన్నీ కూడా మటుమయమైపోయి మీకు ఉన్నతమైన ఫలితాలు రావడం అనేది జరుగుతుంది. అంతేకాకుండా మీకు అన్ఎక్స్పెక్టెడ్ గా వచ్చే ఖర్చులు కానీ, లేదా పూర్వీకుల నుండి వచ్చే అన్ఎక్స్పెక్టెడ్ గా లాభాలు కానీ రెండు సమపాలులో ఉండడానికి కూడా అవకాశం కనబడతాం. ఇక్కడ రాహు యొక్క సంచారాన్ని చూసినట్లయితే మీ రాశికి ముఖ్యంగా తృతీయ స్థానంలో సంచారం చేయడం చాలా అనుకూలంగా ఉంటుంది. భాగ్యస్థానంలో ఇప్పుడు కేతు సంచారాన్ని కొనసాగిస్తున్నారు. తత్ఫలితంగా తండ్రి ఒక విరక్తి వైరాగ్యాలతో మాట్లాడము, నాకు ఎవరు వద్దు, నా జీవితం ఇంతేనా, నన్ను ఎవరు పట్టించుకోవట్లేదు అన్నటువంటి ఫీలింగ్ లో ఉండడము, అది మీకు కొద్దిగా మనసు కష్టాన్ని కూడా కలిగించే అవకాశం కనబడతాం. ఇందులో కొద్దిగా బయటపడితే సరిపోతుంది. అయితే మీకు 6, 7 తారీఖుల్లో మంచి ఫలితాలు రాబోతున్నాయి. మీరు ప్రయత్నాలన్నీ కూడా సక్సెస్ అవడానికి అవకాశాలు కనబడుతున్నాయి. అయితే 8, 9, 10వ తారీఖుల్లో మనం గమనించినట్లయితే ఇక్కడ విశేషించి మీ యొక్క తల్లి యొక్క ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి. తల్లి మాటను జవదాటని వారుగా ఉంటేనే మంచిదని కూడా చెప్పొచ్చు. అయితే 11, 12వ తారీఖుల్లో మీకు కొద్దిగా సంతానం ద్వారా వారి యొక్క పేరు చెడడానికి, ఆ పేరు ఎందుకుగా ఇలాగ అయిపోయినారు మా బిడ్డలు, అందరూ ఇలాగ చెడుగా మాట్లాడుతున్నారు అనే ఫీలింగ్తో మీరు బాధపడడం కూడా జరుగుతుంది. అందుకని ముందుగా వారికి హెచ్చరిక చేయడం కూడా అవసరం. అయితే ఇక్కడ విశేషించి మీకు ధనిష్ట నక్షత్రానికి చెందినటువంటి వారికి ఈ వారంలో లాభాలు అధికంగా రావడము, దాన్ని అధిక పక్షంలో మీ కుటుంబ సభ్యులకు ఖర్చు చేయడం కూడా జరుగుతుంది. శతభిష నక్షత్రానికి చెందినటువంటి వారి యొక్క కుటుంబాల్లో ఈ వారంలో ఉద్యోగరీత్యా కొన్ని ఆటంకాలు ఏర్పడతాయి. ఉద్యోగం చేస్తున్న చోట డబ్బులు శాంక్షన్ అయ్యి లోన్ పెట్టినప్పుడు అది మీకు ఇల్లు కట్టుకోవడానికి, వాహనం కొనడానికి కూడా ఉపయోగపడబోతుంది. అలాగే పూర్వభద్ర నక్షత్రానికి చెందినటువంటి వారి యొక్క కుటుంబాల్లో ఈ వారంలో మీరు పూర్వం చేసినటువంటి చెడ్డ పనులకు తప్పనిసరిగా మూల్యాన్ని చెల్లించుకోవాల్సిన పని కొంతమందికి ఉంటే, కొంతమంది పుణ్యం చేస్తుంటారు, దానికి ఫలితాన్ని రెట్టింపుగా పొందే అవకాశం కూడా కనబడతాం. అయితే మొత్తం మీద ఈ వారంలో మీరు అధిక పక్షంలో లలితా సహస్రనామాలని ఎక్కువగా పూజ చేస్తారండి, ఉత్తమ ఫలితాలు వస్తాయి. మీన రాశికి చెందినటువంటి వారికి, లేదా మీన లగ్నానికి చెందినటువంటి మీన రాశ్యాధిపతి అయినటువంటి బృహస్పతి ఇప్పుడు వ్యయ స్థానంలో తన సొంత నక్షత్రమైన పూర్వభద్రలో సంచరించడం జరుగుతూ ఉంది. అలాగే షష్ఠమాధిపతి అయినటువంటి సూర్యుడు కూడా అందులో ఉన్నారు కాబట్టి ఉద్యోగరీత్యా మీకు కొన్ని ఖర్చులు ఉండాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. ఎక్కడైతే జాబ్ చేస్తున్నారో అక్కడ కొన్ని ఖర్చులు మీకు ఏర్పడతాయి. ఎలాంటి ఖర్చులు అంటే ఏమిటంటే, మీరు ఏదో ఇంకా ప్రమోషన్ పొందాలి అనే ఉద్దేశంతో మీ యొక్క టీం లీడర్కి కొద్దిగా డబ్బు ఇవ్వడము, నన్ను కొద్దిగా ప్రమోట్ చేసి పెద్ద అధికారుల చేత నా పేరుని బూస్ట్ చేయని చెప్తారు.
అందువల్ల మీరు డబ్బు ఖర్చు పెట్టవలసిన పరిస్థితి ఏర్పడుతుంది. అదే సమయంలో మీ రాశికి సప్తమ చతుర్థాధిపతి అయినటువంటి బుధుడు కూడాను మీ వ్యయ స్థానంలో ఉండడం వల్ల తల్లికి గాని మరియు మీ భార్య విషయంలో గాని కంపల్సరీగా ఖర్చు పెట్టవలసిన పరిస్థితి కూడాను ఇప్పుడు గోచరం అవుతా ఉంది. అయితే మీకు వచ్చే రాబడిని మీరు పొందలేని పరిస్థితిలో ఇలాంటి ఖర్చులు కూడా ఉపయోగించాల్సి వస్తుంది. ఒక ఇల్లు కట్టాలనుకున్నా లేదా వాహనం కొనాలనుకున్నా ముందుగా నేను ఇల్లు కట్టబోతున్నాను, ఒక 20 లక్షలతో కట్టబోతున్నాను, 50 లక్షలు పెట్టుబడి పెడతానని చెప్తే ఆ ఇల్లు సగంలోనే ఆగిపోవడానికి అవకాశం కనబడతాను. ఇది గమనించాలి మీరు. లాభస్థానం బలపడింది, లాభాధిపతి అయినటువంటి శని అందులో ఉండడము, అలాగే అక్కడికి మీ రాశికి అష్టమ మరియు తృతీయాధిపతి సంచారం చేయడము, ముఖ్యంగా కుజుడు ద్వితీయ మరియు మీ యొక్క రాశికి భాగ్యాధిపతి అవడం జరిగింది కాబట్టి డబ్బులు వస్తుంటాయి. కానీ దాన్ని మీరు పెట్టుబడిగా పెట్టి మీ యొక్క వ్యాపారాన్ని డెవలప్ చేసుకోవడానికి ప్రయత్నం చేస్తారు. దానివల్ల ఉపయోగమే కానీ నష్టమైతే లేదు. మీరు నష్టమైపోయిందని బాధపడుతుంటారు. దాని నుంచి మీరు బయటికి రండి. అయితే రాహు యొక్క సంచారం ఇప్పుడు చూసినట్లయితే తృతీయ స్థానంలో ఉండడం ఉత్తమమైన ఫలితాలు వస్తాయి. భాగ్యస్థానంలో కేతువు సంచారం చేస్తున్నారు కాబట్టి ఇక్కడ కూడా మీకు మంచి ఫలితాలు రావడానికి అవకాశం అయితే ఉంటుంది. ప్రాబ్లం అయితే లేదు. సర్పగ్రహాల అనుకూలత ఉంటుంది. కానీ తల్లి యొక్క ఆరోగ్యాన్ని కాపాడుకోవాల్సినటువంటి అవసరం ఏర్పడుతుంది. పూర్వభద్ర నక్షత్రానికి చెందినటువంటి వారికి ఈ వారంలో అధిక పక్షంలో మీరు ఇచ్చేసినటువంటి డబ్బులు రావడానికి అవకాశం ఉంటుంది. తదుపరి మీరు ఎవరికి కూడా వడ్డీకి ఇవ్వకుండా ఉంటేనే మంచిది. మీ దగ్గర చేతి నిండా డబ్బు ఉంటుంది, దాన్ని తీసుకెళ్లి ఎక్కడైనా ఒక వ్యాపారం చేద్దామా లేదా ఒక చోట ఇన్వెస్ట్ చేస్తామా అనుకుంటారు. ఇప్పుడు సరైన తరుణం కాదు, దాన్ని ఆపేయడమే మంచిదని మాత్రం నా అభిప్రాయం. అయితే వ్యక్తిగత జాతకాన్ని చూసినప్పుడు అందులో ఉన్నటువంటి దశ, భుక్తి, అంతర్దశలు, సూక్ష్మ ప్రాప్త దశల్ని ఆధారంగా చేసుకుని మనం కొన్ని ప్రెడిక్షన్లు తీసుకోవచ్చు. అదే సమయంలో ఇక్కడ ఉత్తరాభద్ర నక్షత్రానికి చెందినటువంటి వారికి ఈ వారంలో చూసినట్లయితే విశేషించి 8, 9, 10 తారీఖులు మాత్రమే బాగా అనుకూలంగా ఉన్నాయి. వాటిని ఉపయోగించుకొని ముందుకెళ్ళచ్చు. అన్ని రంగాల్లో ఉన్నటువంటి వారు చేసుకోవచ్చు. రేవతి నక్షత్రానికి చెందినటువంటి వారికి ఏదైనా ఎక్కడికైనా ప్రయాణం చేయాలనుకుంటే ఆ ప్రయాణంలో లాభాలు రావడానికి అవకాశం ఉంది. అంటే లాభదాయకమైన ప్రయాణం, ట్రావెలింగ్ అనేది ఈ వారం కనబడుతుంది. ఆరోగ్యాన్ని మాత్రం జాగ్రత్తగా కాపాడుకోవాలి. ఈ వారంలో ఎక్కువగా మీరు కొలవలసినటువంటి దైవ ఆరాధన ఏమిటంటే ఆంజనేయ స్వామిని పూజించండి, ఉత్తమ ఫలితాలు వస్తాయి. మరొక వారము వారరాశి ఫలాలతో మళ్ళీ మిమ్మల్ని నేను కలవడానికి త్రిశక్తి భక్తి ఛానల్లో మీకు దర్శనమిస్తాను. మా యొక్క త్రిశక్తి భక్తి ఛానల్ని, త్రిశక్తి DNA ఆస్ట్రాలజీ ఛానల్ని ఆదరిస్తున్నటువంటి మా యొక్క ప్రేక్షక దేవులందరికీ కూడాను నేను నిత్యం కొలిసే జగన్మాత అనుగ్రహము పరిపూర్ణంగా ప్రాప్తించాలని ఆశిస్తూ ఆశీర్వదిస్తున్నాను. శుభం. మీ గుణబ్రహ్మ సరస్వతి.